Hello. Yeah, okay. So, can someone confirm? The screen కనపడుతుందా మీకు? Yeah, కనిపిస్తుంది సార్. Yeah, and voice కూడా క్లియర్ ఉంది కదండి? Yeah, clear. So, we're good to go. So, ఇవాళ సెషన్ టాపిక్ వచ్చి క్యూరియస్ కేస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అండి. సో వెల్త్ క్రియేషన్ అనేది మనం చాలాసార్లు విని ఉంటాము అండ్ చాలా చోట్ల వినే ఉంటాం, చాలాసార్లు చాలా మంది చెప్పుంటారు. కానీ ఈ విషయం గురించి చాలా మంది తెలిసినా సరే మనలో చాలా మంది ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా వెనకబడిపోతుంటారు అనమాట. సో దానికి వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్, ఎందుకు అలా వెనకబడిపోతారు, మెయిన్ రీజన్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనం ఈ సెషన్ డిస్కస్ చేస్తాం. సో ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఐ వాంట్ టు గివ్ యూ స్మాల్ ఇంట్రెస్టింగ్ కొటేషన్. మనకి ఇండస్ట్రీలో చాలా వరకు వారెన్ బఫెట్ని మనం ఐడియల్గా తీసుకుంటామండి. ఆయన ఎందుకంటే స్టాక్ మార్కెట్ గురువు అని అంటారు ఆయన్ని. ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఆయన కోట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు కోర్స్గా చెప్తుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్ అనమాట. ఇట్ సేస్ దట్ స్టాక్ మార్కెట్ ఈస్ అ డివైస్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు పేషెంట్. సింపుల్గా ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెట్ అనేది ఇంపేషెంట్ అంటే ఏం జరుగుతుంది ఆతురత పడుతూ ఆందోళన పడే వాళ్ళ దగ్గర నుంచి మనీ మూవ్ అయిపోతూ ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసేసుకుని ఏం జరిగినా సరే ప్రశాంతంగా ఉండే వాళ్ళ దగ్గరికి మనీ చేరవేస్తుంది అనమాట. ఈ మెషిన్ని స్టాక్ మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఈ కోర్టులో చెప్తున్నారు. ఈయన ఈ కోర్టు ఎందుకు ఇచ్చారు, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఫర్దర్ జరిగే స్లైడ్స్ మనం చూసుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్స్. వెల్త్ అంటే ఏంటి? వెల్త్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే సంపద అంటే ఏంటంటే మనకి అవసరమైన వస్తువు ఏదైనా సరే మన అవసరానికి కన్నా కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని సంపద అంటారు. అంటే జనరల్గా మనకి ఒక రోజు తినడానికి ఒక హాఫ్ కేజీ రైస్ కావాలనుకోండి, మన దగ్గర ఒక కేజీ ఉందంటే దట్ ఎక్స్ట్రా హాఫ్ కేజీ ఈస్ కాల్డ్ యాజ్ అ వెల్త్ ఫర్ అస్. ఎందుకంటే మనం రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వెల్త్ వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ అడ్వాంటేజ్, ఈ వెల్త్ మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే, ఈ సంపద అనేది మన దగ్గర ఎంత ఎక్కువగా ఉంటే అంతవరకు మనం భవిష్యత్తు గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. భవిష్యత్తు గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతంగా మన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు ఏ విధమైన ఒడిదొడుకులు లేకుండా. అందుకని ఈ సంపాదించడం లేదా సంపదని సృష్టించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సంపద అంటే జనరల్గా ఇంకో విధంగా చెప్పాలంటే మన ఫైనాన్షియల్ టర్మ్స్లో ఎలా చెప్తారు అంటే మన దగ్గర ఉన్న ఆస్తుల్లో నుంచి మనకున్న అప్పులన్నీ తీసేస్తే ఏదైతే మిగులుతుందో, లెట్సే మీకున్న ఆస్తులు లెట్సే ఒక 10 crores ఉన్నాయనుకోండి, దాంట్లోంచి ఒక 1 crore అప్పులు ఉన్నాయనుకోండి, అవి తీసేస్తే మిగిలిన 9 crores ఏదైతే ఉందో 9 కోట్లు, ఆ 9 కోట్లని మనం సంపద ఆర్ వెల్త్ ఆర్ నెట్వర్త్ అని అంటారు అనమాట. ఓకే, సో ఈ నెట్వర్త్ వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనం ఏ విధమైన ఫ్యూచర్ యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఉన్నట్టుగా ప్రశాంతంగా హ్యాపీగా మన లైఫ్ని మనకు కావాల్సిన విధంగా మనం ఎంజాయ్ చేయగలిగే ఒక భరోసాని కల్పిస్తుంది అనమాట వెల్త్ అనేది. సో ఈ వెల్త్ లేదా సంపద అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ఈ సంపద సృష్టి ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక సైకిల్ ఫాలో అవుతుంది. ఒక చక్రంలో ఫాలో అవుతుంది అనమాట. కొన్ని స్టెప్స్ ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే మనం ఏదో ఒక వృత్తిని, ఒక కళని, ఏదో ఒక దాన్ని మనం ఎంచుకొని దాంట్లో మనం బాగా అనుభవాన్ని లేదా కొంచెం ప్రావీణ్యతను సంపాదించుకుంటాం. అంటే లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టూ మచ్ తెలుగు, బట్ అనుభవాన్ని ప్రావీణ్యతను సంపాదించుకున్న తర్వాత దాన్ని ఉపయోగించి మనము కొంత డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఫ్లోస్. ఓకే, జనరల్ బేసిక్ లైక్ శాలరీస్లో కానీ, లేదంటే బిజినెస్ చేస్తుంటే ప్రాఫిట్స్లో కానీ, ఈ విధంగా మనం ఏదో రకంగా మన దగ్గర ఉన్న టాలెంట్ యూస్ చేసి మనం కొంత డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాం. అలా వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని తినేసి ఫ్యూచర్లో వచ్చే అవసరాల కోసం దాచిపెడితే దాన్ని సేవింగ్స్ అంటారు. అది వెల్త్ క్రియేషన్లో సెకండ్ స్టెప్, సేవింగ్స్ అంటారు అనమాట. ఓకే, వన్ సెకండ్. యా, సో సెకండ్ స్టెప్ ఈస్ దిస్ వన్, వెల్త్ క్రియేషన్ సైకిల్. వన్ సెకండ్. యా, సో దిస్ ఈస్ సేవింగ్స్ అనే సైకిల్. ఓకే, అండ్ థర్డ్ వచ్చేసి మనం ఇలా పక్కన పెట్టిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని మనము అలా ఖాళీగా మనం డబ్బు పెట్టడం అనేది మనం అఫ్కోర్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సో చిన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మగారు వాళ్ళు పోపులు పెట్టి డబ్బులు దాచిపెట్టేవాళ్ళు. నాన్న తీసుకొచ్చే కొంత డబ్బులు తీసి వాళ్ళ ఖర్చుల కోసం దేనికోసం వాళ్ళు చిన్న చిన్న పోపులు పెట్టి వాళ్ళు దాచేవాళ్ళు. ఈ సేవింగ్స్ అనే హ్యాబిట్ మనకి చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. సో మనం వెళ్ళి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు అమ్మ నాకు సినిమాకి వెళ్ళాలి డబ్బులు ఇవ్వు
ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి డబ్బులు, చాక్లెట్ కొనుక్కోవాలి డబ్బులు అని అడిగితే అమ్మ పోపులు పెట్టుకుని డబ్బులు తీసి మనకి ఇచ్చేది అనమాట. సో అలా తను సేవ్ చేసుకున్న డబ్బులు మన అవసరానికి, మన ఫ్యూచర్లో మనకు వచ్చే ఖర్చుల కోసం అలా ఉపయోగించేది అనమాట. లేదు నాన్న ఏదైనా అర్జెంట్గా ఏదైనా అవసరం వచ్చి మనకి డబ్బులు కావాలి అంటే తను ఎక్కడెక్కడ దాచిన డబ్బులను తీసి అలా నాన్నకి ఇచ్చి ఆ అవసరాన్ని ఓవర్కమ్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరు కలిసి. సో ఈ విధంగా సేవింగ్స్ అనేది మన కల్చర్లో, మన సాంప్రదాయంలో ఉన్న ఒక హ్యాబిట్ అండి. మనకి తరతరాలుగా వచ్చిన హ్యాబిట్ ఇది. ఓకే, ఇండియాలో కూడా సేవింగ్స్ రేట్ అనేది వరల్డ్లో, అక్రాస్ ద వరల్డ్లో ఉన్న కంట్రీస్లో కల్లా ఇండియాలో ఉన్న సేవింగ్స్ రేట్ ఈస్ మోస్ట్ హైయెస్ట్. ఆల్మోస్ట్ 30% మనం సేవ్ చేస్తాం మిగతా దేశాలతో పోలిస్తే. సో ఇది మనకి మన బ్లడ్లో, మన కల్చర్, మన సాంప్రదాయంలో ఉన్న ఒక అలవాటు అనమాట. అయితే ఈ సేవింగ్స్లో ఉన్న డబ్బు అమ్మ పోగులు పెట్టి అలాగే పెట్టేస్తే అందులో పెట్టిన 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 ఎంత పెట్టిన అంత ఆ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. అది పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఓకే, కానీ అదే డబ్బును తీసుకువెళ్ళి నిదానంగా వాళ్ళు ఏ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ అలా పెడితే ఆ డబ్బు కొంచెం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లైక్ జస్ట్ గివ్ మీ 1 minute. సారీ కదా ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఇంట్లో ఉన్నా కదండి, సో కిడ్స్తో ఒక చిన్న డిస్టర్బెన్స్ అంతే, ఇంకెళ్ళదు. సో సారీ. సో ఇలా మనం పక్కన పెట్టిన డబ్బుల్ని మనం తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేస్తే మనకి 3%, 4% ఇంట్రెస్ట్ వస్తాయి. మనందరికీ తెలిసిన మేజర్ సేవింగ్స్ ఆప్షన్ ఏంటంటే బ్యాంకుల కన్నా ముందు పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా మనము ఎంతో కొంత అకౌంట్లో పెట్టుకుంటే ఒక 4%, 4.5% ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే లేదా మంత్లీ ఇంత అంత దాచుకుంటూ ఉండేవాళ్ళు. అది ఒక 7 yearsకో 8 yearsకో డబుల్ అయ్యేది. సో ఇలా ఏదో ఒక రకంగా మనం ఆ డబ్బుల్ని దాచి దాన్ని కొంచెం పెరిగేటట్టుగా చేస్తే దాన్ని ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఇది వెల్త్ క్రియేషన్లో థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట, ఇన్వెస్ట్మెంట్స్ అనేది. ఓకే, దాని తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్స్ అలా చేసిన తర్వాత దాన్ని వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుని దాన్ని కరెక్ట్ ప్లేస్లోగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని వేరియస్ అసెట్ క్లాసెస్లో మనకు తెలిసిన బ్యాంకు, పోస్ట్ ఆఫీసే కాకుండా ఈ బాండ్స్లో, ఈక్విటీ మార్కెట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్లో, కమోడిటీస్లో ఇలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో మనం వీటిని పెడితే దాని నుంచి వచ్చే రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఆ రిటర్న్స్ వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ లేదా మన సేవింగ్స్ అనేది కొన్ని మల్టిపుల్ టైమ్స్ పెరుగుతాయి అనమాట. మల్టీఫుల్స్ పెరగడానికి అవకాశం ఉంది. అంటే ఒక 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా పెరిగినప్పుడు మన సేవింగ్స్, చిన్న సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ అన్ని మనకి ఫైనల్గా వెల్త్ క్రియేషన్గా కన్వర్ట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఒక వృత్తిని మనం ఆధారంగా చేసుకుని కొంత క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తాం. అలా వచ్చిన క్యాష్ ఫ్లోస్లో కొంత భాగాన్ని మన భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం, ఫ్యూచర్ వచ్చే రిక్వైర్మెంట్స్ కోసం దాచిపెడతాం. అలా దాచిపెట్టిన డబ్బుని ఏదైనా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్, ఏదైనా రిసోర్సెస్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ అలాంటి వాటిలో పెడితే మనం దాచుకున్న డబ్బు మీద కొంత ఆదాయం, కొంత అదనపు ఆదాయం అంటే రిటర్న్స్ వస్తాయి అనమాట. అదే మనం ఆ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ని దాటి వేరే ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ లైక్ ఈక్విటీ, స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్ ఇలాంటి వాటన్నిటిలో పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావడానికి, ఇంకా ఎక్కువ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా మనం సంపద సృష్టి అనేది చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం చూసిన అసెట్ క్లాసెస్లో బాండ్స్ గురించి మనందరికీ తెలుసు, ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా పనిచేస్తాయి. సో రియల్ ఎస్టేట్ గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు. సో మనం విల్ నాట్ బి ఏబుల్ టు డిస్కస్ ఇట్ రైట్ నౌ. కమోడిటీస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం, బట్ నాట్ ఇన్ టు డీటెయిల్. మిగతా అసెట్ క్లాసెస్ గురించి ఒకసారి చూద్దాం. ఏమంటే జనరల్గా ఏంటంటే ఈ ఈక్విటీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నింటినీ జనరల్గా ఫైనాన్షియల్ అసెట్ క్లాసెస్ అని అంటారండి. ఓకే, ఫైనాన్షియల్ అసెట్ క్లాసెస్ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ అసెట్ క్లాసెస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సెన్సెక్స్. మార్కెట్ అనగానే, స్టాక్ మార్కెట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సెన్సెక్స్. సెన్సెక్స్ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే సెన్సిటివిటీ ఇండెక్స్ అనమాట. ఇందులో ఒక 30 స్టాక్స్ ఉంటాయి. ఆ 30 స్టాక్స్ ఇండియాలో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ వేరియస్ సెక్టర్స్ సంబంధించి వాళ్ళు మార్కెట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాటిని చూస్ చేసుకుంటారు 30 స్టాక్స్కి. లైక్ బ్యాంక్ అనగానే ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. సాఫ్ట్వేర్ అనగానే ఇన్ఫోసిస్, టీసీఎస్. ఫార్మా అనగానే రెడ్డిస్ ల్యాబొరేటరీస్. ఇలా ఒక్కొక్క సెక్టర్లో బాగా పేరెన్నికగల కంపెనీస్ లేదా పెద్ద పెద్ద కంపెనీస్ లేదా ఆ సెక్టర్కి లీడర్గా ఉండే కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని ఎంచుకొని వాటి ద్వారా తయారు చేసిన ఒక లిస్ట్ ఏంటంటే సెన్సెక్స్ అనేది అనమాట. అదేంటంటే ఆ ఒక్క కంపెనీ పెరుగుతుంది అంటే ఆ సెక్టర్ మొత్తం పాజిటివ్ ఉన్నట్టు లెక్క. సో ఓవరాల్గా ఈ 30 స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి అంటే రోజు సెన్సెక్స్ పెరుగుతున్నట్టు అనమాట. ఈ సెన్సెక్స్ అనేది మనకి ఇండియాలో ఫస్ట్ టైం 1979లో స్టార్ట్ అయిందండి. దాని తర్వాత యాక్టివ్గా ట్రాక్ చేయడం అనేది స్టార్ట్ అయింది 1980 నుంచి స్టార్ట్ అయిందండి. 1980లో 100 పాయింట్లుగా స్టార్ట్ అయిన సెన్సెక్స్ నిన్న ఫ్రైడే క్లోజింగ్కి, ఈవినింగ్ క్లోజింగ్కి 52,728 లెవెల్స్కి వచ్చిందండి.
ఓకే, 100 నుంచి స్టార్ట్ అయిన సెన్సెక్స్ నిన్న ఈవినింగ్కి 52,728 లెవెల్స్కి వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చాలా చాలా చూసే ఉంటారు, బట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి. ఇది ఎవరైనా 1979లో ఆ టైంలో ₹1,00,000 ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, ఆ రోజుల్లో ₹1,00,000 అంటే కొంచెం పెద్ద అమౌంటే, బట్ స్టిల్ ఐ సే దట్ 1,00,000 ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ టైంలో, ఇవాళ ఆ ₹1,00,000 యొక్క వాల్యూ 5,27,28,000 ఉంటుందండి అక్షరాల. 5,27,28,000. చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు కదా ఫిగర్. దీన్ని సంపద అంటారు యాక్చువల్గా. ఇంకో 1,00,000 మనం పెట్టి మర్చిపోయి ఉంటే ఇవాళ 5 కోట్లు అయింది. అంటే మీరు కోటీశ్వరుడు అయిపోయారు లక్షాధికారి నుంచి. ఓకే, ఇన్ స్పాన్ ఆఫ్ 43 ఇయర్స్ అండి. 43 ఇయర్స్లో ఈ 43 ఇయర్స్లో సెన్సెక్స్ మనకి ఓవరాల్గా 15.69% రిటర్న్ ఇచ్చిందండి. సిఏజిఆర్ అంటే ఏంటంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఏంటంటే చక్రవడ్డీ అంటాం కదా, వడ్డీ మీద వడ్డీ. ఆ విధంగా వడ్డీ వేసి క్యాలిక్యులేట్ చేస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అంటారు. ఆ విధంగా ఇది 15% రిటర్న్ ఇచ్చిందండి. అంటే 15% రిటర్న్ అనగానే మన మైండ్లో ఏమొస్తుందంటే, ఓహో 15% రిటర్న్ అనగానే ప్రతి సంవత్సరం మనకి 15% అలా రిటర్న్ వచ్చిందా ఏంటి అని ఒక చిన్న అజంప్షన్లోకి వచ్చేస్తాం. కానీ యాక్చువల్గా సెన్సెక్స్ది 1980 నుంచి ప్రతి సంవత్సరం ఎంత రిటర్న్ ఇచ్చింది, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక సంవత్సరంలో ఎంత రిటర్న్ ఇచ్చింది క్యాలెండర్ ఇయర్ వైజ్ అని చెప్పి చూస్తే, ఇక్కడ చూడండి మొత్తం లాస్ట్ 41 ఇయర్స్ 43 ఇయర్స్ యొక్క మొత్తం కంప్లీట్ గ్రాఫ్ ఉంది. మీరు నాకు ఏం చేయాలంటే ఈ గ్రాఫ్లో రెడ్ కలర్ మార్క్స్ అంటే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట, గ్రీన్ కలర్ మార్క్ అంటే పాజిటివ్ రిటర్న్స్ ఇయర్స్. సో రెడ్ కలర్ మార్క్స్ వచ్చిన ఇయర్స్ ఎన్ని ఉన్నాయి మీరు నాకు ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. చాట్ బాక్స్లో చాట్ చేయండి, మెసేజ్ చేయండి. లాస్ట్ 43 ఇయర్స్లో ఎన్ని సంవత్సరాలు మీరు రెడ్ కలర్లో చూసారు నిఫ్టీ? 7, 8, ఓకే ఓకే 8, ఓకే ఓకే గుడ్, థ్యాంక్ యూ, సూపర్. ఓకే 9, 10 ఫెంటాస్టిక్ నరేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు 10, 11, ఓకే 11 ఆర్పి గారు ఐ థింక్ ఇయర్ కూడా కౌంట్ చేసినట్టున్నారు, విల్ మేక్ సెన్స్. ఎస్ 10, 11, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ ది రెస్పాన్స్. సో గడిచిన 43 సంవత్సరాల్లో చూసుకుంటే కనుక 10 సంవత్సరాలు మనకి ఈ మార్కెట్లో నుంచి నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయండి. మిగతా 33 సంవత్సరాలు మనకు వచ్చిన పాజిటివ్ రిటర్న్స్ ని మనం కన్సిడర్ చేస్తే మనకి ఓవరాల్ గా 15% రిటర్న్ దీంట్లోంచి జనరేట్ అయింది. ఓకే, ఆ విధంగా చేయని జనరేట్ రిటర్న్ వల్ల ప్రస్తుతానికి మనకు సెన్సెక్స్ ఆ ₹1,00,000 పెట్టింది కాస్త 5,27,00,000 అయిందన్నమాట వాల్యుయేషన్. కానీ చాలా మంది ఏం చూస్తారంటే సెన్సెక్స్ అనగానే ఈ సంవత్సరం వచ్చిన రిటర్న్స్ కాకుండా అందరూ సెన్సెక్స్ ని ఇలా చూస్తారండి. ఈ గ్రాఫ్ నుంచి చూడండి, ₹100 దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఇవాళకి 52,000కి స్ట్రైట్ లైన్ వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ యాక్చువల్గా సెన్సెక్స్ ఏమైందంటే ఇలా ఈ కింద కనిపిస్తున్న బ్లూ కలర్ గ్రాఫ్ ఉంది కదా, ఈ విధంగా ఫ్లక్చుయేట్ అవుతూ ఈ విధంగా పెరుగుతూ తగ్గుతూ ఇలా పెరుగుతూ ఇవాళ అది 52,000 లెవెల్స్కి వచ్చిందండి. చూడండి 1980 నుంచి గ్రాఫ్ చూసారా. కానీ చాలా మంది చేసే అసంప్షన్ ఏంటంటే ఈ రెడ్ కలర్ లైన్ చూసినట్టుగా స్ట్రైట్ లైన్ లో సెన్సెక్స్ క్రాస్ అయిపోయింది అని చూస్తారు. కానీ సెన్సెక్స్ యాక్చువల్గా అలా పెరగలేదు, ఇది ఫ్లక్చుయేషన్ అవుతా ఉంది. ఇంకా సెన్సెక్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే యావరేజ్ 1992 నుంచి 2002 అంటే 10 సంవత్సరాల్లో సెన్సెక్స్ జనరేట్ చేసిన యావరేజ్ రిటర్న్ ఈజ్ ఓన్లీ 8% అండి. ఓవరాల్ మనం చెప్పుకుంది 15% రిటర్న్. కానీ ఈ 10 సంవత్సరాలు పర్టికులర్గా 1992 నుంచి 2002 వరకు సెన్సెక్స్ జనరేట్ చేసిన యావరేజ్ రిటర్న్స్ ఓన్లీ 8.3% అండి. మళ్ళీ అగైన్ 2002 అంటే 2000 ఇయర్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇమీడియట్ స్టార్ట్ చేసి 2003 సంవత్సరం నుంచి 2007 సంవత్సరం వరకు అంటే 4 సంవత్సరాల్లో యావరేజ్ గా 44% ఇచ్చిందండి. లాస్ట్ 10 ఇయర్స్ ఇది ఇక్కడ 8.33% రిటర్న్ ఇచ్చింది. కానీ నెక్స్ట్ 4 ఇయర్స్ లో బాగా పర్ఫామ్ చేసి అంటే కొత్త సంస్కరణలు రాబట్టి ఆ టైంలో 44% రిటర్న్ జనరేట్ చేసిందండి. అలాగే సెన్సెక్స్ ఈ ఎప్పుడైతే పాజిటివ్ రిటర్న్ జనరేట్ చేసిందో దాని ఎప్పుడైతే సెన్సెక్స్ ఒక 1 సంవత్సరంలో క్రాష్ అయిందో దాని సబ్సిక్వెంట్ ఇయర్స్ లో సెన్సెక్స్ సరే పాజిటివ్ రిటర్న్స్ పర్ఫామ్ చేస్తుందండి. ఓకే, లైక్ 1988లో, 1999లో, 2003లో, 2005లో, 2019లో ఒకసారి చూస్తానంటే నేను మీకు గ్రాఫ్ బ్యాక్ చేస్తాను. సో చూడండి 1988లో అగైన్ ఇక్కడ 1988లో మీకు 1987లో కరెక్షన్ అయింది చూడండి, దాని సబ్సిక్వెంట్ ఇయర్స్ లో పాజిటివ్గా ఉంది. ఇక్కడ 2 సంవత్సరాలు మార్కెట్ కరెక్షన్ అయింది, నెక్స్ట్ ఇయర్ లో ఇక్కడ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ 2 సంవత్సరాలు నెగిటివ్ అయింది, మళ్ళీ తర్వాత సబ్సిక్వెంట్ గా 5 ఇయర్స్ మీకు పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ క్రాష్ అయింది మళ్ళీ 2008లో, సబ్సిక్వెంట్ నెక్స్ట్ ఇయర్ లో 81% రిటర్న్ ఇచ్చింది, సెకండ్ హైయెస్ట్, ఆల్మోస్ట్ థర్డ్ హైయెస్ట్ అనమాట. ఈ విధంగా సెన్సెక్స్ పెరిగిన బాగా క్రాష్ అయిన ఒక సంవత్సరంలో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన ప్రతిసారి
తర్వాత సంవత్సరంలో సెన్సెక్స్ నుంచి పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడైతే సెన్సెక్స్ ఆల్ టైమ్ హై రిటర్న్స్ డెలివర్ చేసిందో దాని సబ్సిక్వెంట్ ఇయర్స్లో సెన్సెక్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఆర్ నెగిటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1985లో 94% రిటర్న్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 2 years నెగిటివ్ రిటర్న్ వచ్చింది ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ లాస్ట్ 3 years ఇక్కడ లాస్ట్ 4-5 years ఇక్కడ పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసిన తర్వాత సెన్సెక్స్ సబ్సిక్వెంట్ 2 years ఇక్కడ నెగిటివ్ రిటర్న్స్ వచ్చేసింది. అలాగే ఇక్కడ 64% రిటర్న్ వచ్చిన తర్వాత 1999లో అగైన్ ఇక్కడికి వచ్చేప్పటికి 2 సంవత్సరాల వరుసగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ విధంగా మీరు చూస్తే కనుక మార్కెట్ ప్రతిసారి పాజిటివ్ వెళ్ళిన ప్రతిసారి ఎక్కడో చాట మార్కెట్ కొంచెం కరెక్షన్ అవుతూ ఉంది. అంటే మార్కెట్లో పెరగడము తగ్గడం అనేది చాలా సహజంగా జరిగే ఒక ఫినామినా అన్నమాట, ఒక కర్తవ్యం. దీని గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. ఇన్ని సంవత్సరాల్లో మార్కెట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినా సరే మళ్ళీ వెంటనే పుంజుకొని బలంగా ప్రతి సంవత్సరం గ్రో అవ్వలేకపోయినా సరే, అంటే మార్కెట్ సమంగా క్రమానుగతంగా లీనియర్ అంటే ఒకే రకంగా సమానంగా పెరగకపోయినా సరే గ్రాఫ్లో చూసినట్టుగా ఒడిదుడుకులు లోనైనా సరే మార్కెట్ పర్ఫామ్ చేసి అది 52,000 లెవెల్స్కి పెరిగింది. మీ సంపద ₹1,00,000 కాస్త 5,27 lakhs పెరిగింది. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ సెన్సెక్స్ అన్నమాట, ఫైనాన్షియల్ అసెట్స్. ఇది లాంగ్ టర్మ్గా చేయడం వల్ల ఈ ₹1,00,000 మనం 5 కోట్లు 28 లక్షలుగా మనం కన్వర్ట్ చేయగలిగాం. అన్నాళ్ళు ఓపిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయబట్టి. అందుకే వారన్ బఫెట్ గారి కోర్టు మళ్ళీ ఒకసారి రిఫర్ చేద్దాం. ఆయన ఏమన్నారంటే స్టాక్ మార్కెట్ అనేది ఎవరైతే పేషెంట్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి సంపద క్రియేట్ చేస్తుంది, ఎవరైతే ఇంపేషెంట్గా ఉంటారో వాళ్ళ యొక్క సంపదని తగ్గిస్తుంది. అది ఆయన చెప్పదలుచుకున్నారు. దిస్ ఈజ్ అబౌట్ సెన్సెక్స్ అనమాట. అండ్ ఇంకోటి మనందరికీ తెలిసిన అసెట్ క్లాస్ ఏంటంటే గోల్డ్, బంగారం అనేది మనం చాలా వరకు బేసికల్గా మనం అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసేది బంగారంలో. ఓకే, అండ్ ఈ బంగారం అనేది కూడా మనం ఎప్పుడు అంటూ ఉంటాం, ఏ డబ్బులు ఏది ఉన్నా లేకపోయినా మనం పెట్టుబడి ఫస్ట్ బంగారం పెట్టి ఏదో నగో బంగారపు బిస్కెట్ ఏదో ఒకటి కొని దాచిపెడతా ఉంటాం. ఈ టెన్నిటికన్నా మనం సేఫెస్ట్ ఏమనుకుంటాం అంటే బంగారం కూడా పడేస్తే అలా పడి ఉండదు కదా అనుకుంటాం. ఒకసారి బంగారం కూడా రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సేమ్ పీరియడ్ తీసుకురండి, 1979లో ₹937 ఉందండి 10 grams బంగారం యొక్క విలువ. అది ఇవాళ రోజుకి ₹50,589 ఉందండి. 2022 ఎస్టర్డే, నిన్న ఈవినింగ్ క్లోజింగ్ రేట్ అన్నమాట. సో ఎవరైనా సేమ్ పీరియడ్లో ఒక ₹1,00,000 కనుక ఆ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బంగారంలో, ఇవాళకి ఆ బంగారం ఆ ₹1,00,000 యొక్క వాల్యూ 50,59,000, అంటే దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు తీసుకుంటే 60 లక్షలు చిల్లర వచ్చింది అన్నమాట దగ్గరగా. అంటే బంగారంలో కూడా మీకు రిటర్న్ 9.55% రిటర్న్ చక్రవడ్డీ వర్కౌట్ అయింది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో డీసెంట్ రిటర్న్, కాదనట్లేదు, తప్పకుండా ఇది కూడా డీసెంట్ రిటర్న్. ఒకసారి బంగారం కూడా మనం సేఫెస్ట్ అనుకుంటున్నాం కదా, ఇది కూడా ఇయర్ ఆన్ ఇయర్ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎలా రిటర్న్ పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, లాస్ట్ 43 years దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. అగైన్ ఇందాక మీరు సెన్సెక్స్ చేసినట్టుగానే దీంట్లో కూడా కెన్ సమ్మన్ ప్లీజ్ కౌంట్ అండ్ టెల్ మీ హౌ మెనీ రెడ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ చార్ట్? ఎయిట్. ఓకే, 8 అని టైప్ చేసిన వాళ్ళు ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. నెగిటివే కాదు, జీరో పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో. కొన్ని సంవత్సరాలు గోల్డ్ నుంచి వచ్చిన రిటర్న్స్ జీరో కూడా ఉంది దీంట్లో, జాగ్రత్తగా గమనించండి. ఓకే, 2 నో. సుధాకర్ గారు మీరు 2 అనే నెంబర్ 0 yearsకి ఇండికేట్ చేస్తున్నారు అంటే అది రాంగ్ ఆన్సర్ అండి, జాగ్రత్తగా గమనించండి. 2 zeros కాదు, రాంగ్ అండి, జాగ్రత్తగా చూడండి. ఎస్, సాయి గారు కరెక్ట్గా చెప్పారు. 3 years అది 0 రిటర్న్స్ పర్ఫామ్ చేసిందండి. కరెక్ట్. థ్యాంక్ యూ జ్యోతి గారు, నరేష్ గారు. సో 3 years 0 రిటర్న్స్ అండ్ రెడ్స్ కౌంట్ చేయండి. 4 + 4 8 years నెగిటివ్ రిటర్న్ ప్లస్ 3 years 0 రిటర్న్స్, అంటే 11 సంవత్సరాలు ఈక్వల్గా. ఇందాక సెన్సెక్స్లో కూడా చూసాం మనం, 11 సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు గోల్డ్లో కూడా మనం సేఫెస్ట్ అసెట్ అనుకుంటున్న గోల్డ్ కూడా 11 సంవత్సరాలు ఏ విధమైన రిటర్న్ పర్ఫామ్ చేయలేదు లేదా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో గోల్డ్ ఈజ్ యాజ్ వాలటైల్ యాజ్ యువర్ ఈక్విటీ మార్కెట్ ఆర్ సెన్సెక్స్. మనం గోల్డ్ సేఫ్టీ అనుకుంటున్నాం, కానీ అది కూడా ఈ విధంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. అంటే ఏదైనా సరే మనకి సంపద క్రియేట్ చేసే వస్తువు ఏదైనా సరే సేఫ్టీగా ఉండదండి, ఏదైనా సరే వాలటైల్గానే ఉంటుంది, ఫ్లక్చుయేషన్గానే ఉంటాయి. ఓకే, సో జస్ట్ గోల్డ్ గురించి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఇందాక చూసినట్టుగా. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1982 నుంచి 2001, అంటే దాదాపు 20 సంవత్సరాల వరకు గోల్డ్లో వచ్చిన యావరేజ్ రిటర్న్ చూడండి 5% మాత్రమే ఇందాక వచ్చినట్టుగా. ఓకే, ఇమ్మీడియట్గా
2002 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం వరకు, అంటే 11 సంవత్సరాలు గోల్డ్ అద్భుతంగా పర్ఫామ్ చేసి 20% రిటర్న్ ఇచ్చిందండి ఆన్ అండ్ యావరేజ్గా. ఓకే, యూ వాంట్ టు సీ ద గ్రాఫ్? ఒకసారి చూడండి. ఇయర్ 1982 నుంచి, ఇక్కడ నుంచి 1982 నుంచి ఆల్మోస్ట్ 2002 వరకు, ఇక్కడ వరకు మీకు పీరియడ్ గోల్డ్ నుంచి వచ్చిన యావరేజ్ రిటర్న్ ఈస్ ఓన్లీ 5%. 2001 వరకు, ఇక్కడ వరకు ఈ పీరియడ్లో మీకు వచ్చిన యావరేజ్ రిటర్న్ మొత్తం తీసుకుంటే మీకు ఇది ఓన్లీ 5% మాత్రమే. కానీ ఇక్కడ నుంచి చూడండి గ్రాఫ్, గోల్డ్ ఎలా పెరిగిందో. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఇక్కడ ఆన్ అన్ యావరేజ్ 20% రిటర్న్ జనరేట్ చేస్తుందండి. ఎవరైనా ఈ 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి బంగారంలో అసలు బంగారం రేటు పెరగట్లేదు అని చెప్పేసి బయటకు వచ్చేసి ఉంటే, ఈ సంవత్సరానికి 20 చొప్పున 11 సంవత్సరాలు పెరిగిన ఈ రిటర్న్ మొత్తం మిస్ అయ్యేవాళ్ళు. అవునా కదా? అవును కదా? సో ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే, అది పని చేయట్లేదు అంటే దాని గురించి మొత్తం ఎగ్జిట్ అయిపోయే బదులు దాంట్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుని ఉంటే, అలాగే కంటిన్యూ చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అది పెరుగుతుంది అండ్ మనకి రిటర్న్స్ తప్పకుండా వస్తుంది. దీని తర్వాత మళ్ళీ సేమ్ సీన్ ఎప్పుడు రిపీట్ కాలేదా అంటే, 2012 తర్వాత మళ్ళీ ఒక 6 సంవత్సరాల పాటు గోల్డ్ ఏ విధమైన రిటర్న్స్ ఇవ్వచ్చు. ఈసారి మరీ 0% రిటర్న్ మాత్రమే జనరేట్ చేసింది. ఓకే, 2013 నుంచి 2018 వరకు ఓన్లీ 0% రిటర్న్. ఇక్కడ చూడండి, ఈ 3 years, ఈ 6 years నుంచి మాట్లాడుతున్నాం మనము. సో 3 years నెగిటివ్ ఇచ్చింది, 3 years పాజిటివ్ ఇచ్చింది. ఈ రెండు కలిపితే, ఈ 6 కలిపితే మీకు మొత్తం 0 అవుతుంది. చూడండి, 6 + 4 10 + 9 90 ప్లస్ ఇది ఆల్మోస్ట్ యావరేజ్ మీకు ఇది 0 అయిపోతుంది రిటర్న్స్ మొత్తం. ఓకే, అండ్ 2013 నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొక 2 సంవత్సరాలు మనం పెంచుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ యావరేజ్ రిటర్న్ 0 నుంచి 8% పెరుగుతుందండి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెస్టింగ్ విత్ పేషెన్స్. ఇంపేషెంట్, ఇక్కడ 6 సంవత్సరాలు నాకు 0% రిటర్న్ ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే యూ విల్ ఎండ్ అప్ ఎట్ 0% రిటర్న్. కానీ అదే ఇంకొక 2 సంవత్సరాలు మీరు మార్కెట్లో వెయిట్ చేస్తుంటే ఓపిక్గా, మీ రిటర్న్స్ 0 నుంచి ఇమీడియట్గా 8% పెరిగేది. 8% ఈజ్ నాట్ బ్యాడ్ కదండి. 9% యావరేజ్ ఇచ్చింది, కానీ 8% ఆల్మోస్ట్ వచ్చేసింది అంటే దాదాపు రిటర్న్స్ ఇచ్చినట్టే కదా. సో గోల్డ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా పర్ఫార్మెన్స్ ఇలాగే ఉండొచ్చు మోరల్లెస్. ఎందుకంటే మీరు దాంట్లో ఎక్స్పర్ట్, నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో. కానీ దాంట్లో కూడా కొన్నాళ్ళ పాటు పెరగడం, కొన్నాళ్ళ పాటు తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీ ఎసెట్ క్లాస్ ఫర్ ద మ్యాటర్, ఏదైనా మనకు సంపద సృష్టించగలిగే ఎసెట్ క్లాస్ ఏదైతే ఉందో అది ప్రతిదీ ఫ్లక్చువేట్ అవుతానే ఉంటుంది. ఏది లీనియర్గా పెరగదు, అంటే సమానంగా క్రమానుగతంగా ఎవ్రీడే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండడం అనేది జరగదు. ప్రతి ఒక్క అసెట్ క్లాస్, మనకి సంపద, డబ్బులు సృష్టించే ప్రతి ఒక్క అసెట్ క్లాస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఈ స్లైడ్ చెప్పడం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తానండి. ఒక్క నిమిషం, జస్ట్ ఇంక్రీజింగ్ సౌండ్. ఓకే, ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందండి ఈ వీడియో. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ఈ వీడియో ఉన్న పర్సన్ యొక్క బిహేవియర్ మీకు ఏమైనా రిజెంబుల్ అవుతుందా? ఓకే, ఈ వీడియోలో ఉన్న బిహేవియర్, ఎస్, థ్యాంక్ యూ. నో డెసిషన్ టేకెన్, ఎస్ డెసిషన్ టేకలేదు, సేమ్ యాజ్ మై లైఫ్. నో, ఇట్స్ నాట్ యువర్ లైఫ్ అండి. మోస్ట్ ఆఫ్ అస్ బిహేవ్ లైక్ దిస్. ట్రేడర్స్, ఎస్, అఫ్ కోర్స్ ట్రేడర్సే కాదు, జనరల్గా హ్యూమన్ బిహేవియర్ ఇలాగే ఉంటుందండి.
నో పేషెన్స్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సుధాకర్ గారు. కన్ఫ్యూజన్ కరెక్ట్. సాయి గారు కూడా కరెక్ట్ చెప్పారు. రైట్, దీస్ ఆర్ ఆల్ ద ఎమోషన్స్ దట్ వి సీ. అండ్ ఇది మన కామన్ హ్యూమన్ బిహేవియర్. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఈస్ అ కామన్ హ్యూమన్ బిహేవియర్ దట్ వి ఫేస్ ఇన్ అ డైలీ బేసిస్. ఇది జనరల్గా మనం బ్యాంక్కి వెళ్తే మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎండ్ అవుతాం అనమాట. సో మనం వెళ్ళంగానే అక్కడ ఎవరు బిజీగా ఉన్నారు, ఎవరు ఆ కౌంటర్ ఖాళీగా ఉందని అటు, ఈ కౌంటర్ ఖాళీగా ఉందని ఇటు, అలా ఇలా జంప్ చేస్తే మనం కూడా ఒక డెసిషన్ తీసుకోలేం. అలాగే మన సంపద సృష్టి అనే విషయానికి వచ్చేపాటికి అది చాలా మనకి ముఖ్యమైన విషయం కాబట్టి అందులో మనం పొరపాటు చేస్తున్నాము అన్న కంగారుతో, పొరపాటు చేస్తామేమో అన్న భయంతో ఈ విధంగా మనం అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది జనరల్ లైఫ్లోనే కాదు, మనం వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ఇది కామన్గా మనకు వచ్చే మనం ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. ఓకే, ఇట్స్ నో డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. ఓకే, ఇది ఎందుకు జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎందుకు వస్తాము అంటే బికాస్ మన దగ్గర మనిషికి జంతువుకి ఉన్న మెయిన్ ఏంటంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఆర్గాన్ ఒకటి ఉందండి, ఒక మంచి అవయవం ఉంది, స్ట్రాంగ్ అవయవం. అదేంటంటే మన మెదడు, హ్యూమన్ మైండ్. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత క్లిష్టమైన సమస్యలైనా సరే చాలా ఈజీగా సునాయాసంగా సాల్వ్ చేయగలదు అనమాట. అలాగే కొన్ని సులువుగా ఉండే సొల్యూషన్స్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అది, వీక్నెస్ ఇదే. అయితే దీంతో పాటు మనకి ఇంకొక ఆర్గన్ కూడా ఉందండి స్ట్రాంగ్, అదేంటంటే మన హార్ట్ అనమాట. హార్ట్ ఎప్పుడు ఏంటంటే కొంచెం ఇమోషనల్గా ఆలోచిస్తూ ఉంటుంది మన హృదయం, అండ్ మన బ్రెయిన్ ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తూ ఉంటుంది. సో మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఈ లాజిక్కి ఇమోషన్కి మధ్య ఎప్పుడు ఫైటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ ఫైటింగ్ వల్ల ఇప్పుడు మన డెసిషన్స్ అలా 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 మూవ్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ ఏమో అక్కడ ఖాళీ ఉంది అక్కడికి వెళ్ళి ఉంటుంది, లేదు ఇక్కడ ఖాళీగా ఉంది ఇక్కడ ఉండిపోని మన హార్ట్ అంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఎప్పుడు ఫైట్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరైతే ఆ టైంలో బ్రెయిన్ గెలిస్తే లాజికల్గా డెసిషన్ తీసుకుంటాం, హార్ట్ గెలిస్తే మనం ఇమోషనల్గా డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్ తీసుకోవాలి అన్న టైం వచ్చేటప్పటికి అక్కడ కూడా వార్ అవుతుంది. ఆ వార్లో ఎప్పుడు హార్ట్ విన్ అవుతుంది అండ్ మన బ్రెయిన్ లూజ్ అయిపోతుంది అనమాట. అంటే మనం లాజికల్గా ఆలోచించడం అనేసి కొంచెం ఇమోషనల్గా డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. అందువల్లే మనం సంపద సృష్టించే ప్రోగ్రాంలో సైకిల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ దగ్గర ఆగిపోతాం, కానీ వెల్త్ క్రియేషన్ అనే లాస్ట్ సైకిల్కి మనం మూవ్ కాలేము అనమాట. ఆ పేషెన్స్ అవి దానికి కావాలన్నమాట. ఇది నేను చెప్పానంటే మీరు జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పారనుకుంటారు. మీకు ఒక చిన్న సినారియో ఇస్తాను. ఈ సినారియోలో లెట్ us see how you behave. You just tell me మీరు ఈ సినారియో ఎలా బిహేవ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ సినారియో చూడండి. ఇప్పుడు మీడియాలో ఇట్స్ ఆల్ గుడ్ న్యూస్ ఆన్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ కానీ లేదంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన మార్కెట్లో గుడ్ న్యూస్ గురించి వస్తుంది. దెర్ ఆర్ గ్రేట్ కార్పొరేట్స్. ఒక కంపెనీ యొక్క లాభాలు ప్రతి క్వార్టర్ పెరుగుతున్నాయి, అసలు ఇది అద్భుతమైన లాభాలు ఇస్తుందని చెప్తున్నారు. టీవీలో వచ్చేవాళ్ళు, అనలిస్టులు, లేదంటే పేపర్లో రాసే ఆర్టికల్స్ వాళ్ళందరూ, యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ మార్కెట్ పాజిటివ్ ఉంది, పెరిగిపోద్ది, సెన్సెక్స్ 1,00,000 పాయింట్ టచ్ అయిపోతుంది, 6 నెలల్లో 75,000 వెళ్ళిపోద్ది అని చెప్తున్నారు పాజిటివ్గా. ఓకే, అండ్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ రిస్క్. ఇలాంటి మార్కెట్లో మనం పెట్టుకుంటే 6 నెలల్లో డబ్బులు అయిపోద్ది కాబట్టి దీంట్లో మొత్తం డబ్బులు పెట్టేద్దాం, ఆస్తులన్నీ అమ్మేసి పెట్టేద్దాం దీంట్లో అని అంటున్నారు. ఇఫోరియా అంటే అసలు దీంట్లో మనము ఈ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయకపోతే మనం ఏదో లూజ్ అయిపోతున్నాము అన్న టెన్షన్, భయం మొదలైపోతుంది జనాల్లో. అనలిస్ట్ ఆర్ గివింగ్ న్యూ హై టార్గెట్స్. సెన్సెక్స్ 1,00,000 రూపాయలు వెళ్ళిపోద్ది అంటారు ఒకళ్ళు, ఇంకోళ్ళేమో 2,00,000 వెళ్ళిపోద్ది అంటారు, ఇంకోళ్ళు 3,00,000 వెళ్ళిపోద్ది అంటారు. ఇలాంటి సినారియోలో జనరల్గా మీ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఓకే, మూర్తి గారు చాలా భారీ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. రెడీ టు ఇన్వెస్ట్, ఎగ్జాక్ట్లీ రెడీ టు ఇన్వెస్ట్, యు ఆర్ జంపింగ్ ఇన్ టు ద మార్కెట్ కదా. ఎస్ఐపి, సుధాకర్ గారు ఎస్ఐపి వెళ్తా అంటున్నారు, వెరీ గుడ్. ఓకే, ఎల్ఐసి ఐపీఓ, సిమిలర్ థింగ్ హ్యాపెన్ విత్ మీ. ఓకే, షార్ట్ టర్మ్. ఓకే, రవి గారు షార్ట్ టర్మ్ అంటే జస్ట్ ఎలాబొరేట్, వాట్ ఈస్ షార్ట్ టర్మ్? సో ఇప్పుడు ప్రజెంట్ మీకు స్క్రీన్లో కనిపిస్తున్న సినారియో 1లో మీ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు ఈ మార్కెట్లో, ఇలాంటి సినారియోలో ఏంటి అని నేను చిన్న క్వశ్చన్ అడిగాను. సో వెయిటింగ్, ఓకే, సో వెయిట్ చేస్తారు, ఇంకా ఏమవుతుంది మార్కెట్ చూద్దామని వెయిట్ చేస్తారు జేఎస్ రావు గారు. ఓకే, నైస్, రైట్. ఎస్ఐపి చేస్తారు, ఓకే, నరేష్ కుమార్ గారు. ఓకే, లంసమ్ అమౌంట్ విల్ బి డిపాజిటెడ్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. లాంగ్లోకి వెళ్తారు, ఓకే, అయితే మీరు ట్రేడ్ చేస్తారు అనుకుంటా ఫనీ గారు, లాంగ్లోకి వెళ్తారని చెప్తున్నారు. అరుణ్ శ్రీ గారు ఎస్ఐపి అంటున్నారు, అరుణ్ శ్రీ గారు. ఓకే, ఫైన్. 1,00,000 రూపాయలు ఉంటే 60,000 డిపాజిట్ చేస్తా. డిపాజిట్ చేస్తారా సార్? స్టాక్ మార్కెట్ పెరుగుతుంది మూర్తి గారు, మీరు డిపాజిట్కి వెళ్తున్నారంటే మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు మీరు. ఓకే, ఫైన్. సో జనరల్గా ఈ టైంలో
మన జనరల్ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సినారియోలో ఇమోషన్స్ ఎప్పుడు హైగా ఉంటాయి ఇలాంటప్పుడు, ఎందుకంటే అంత పాజిటివ్గా ఉంది కాబట్టి. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే యొక్క స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్ స్పీడ్, అంటే ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు దాంట్లో పెట్టేద్దాము, ఏ లెవెల్లో ఉంది మార్కెట్ ఏమవుతుంది అని ఆలోచించకుండా దాంట్లో బ్లండ్గా పెట్టేస్తారు ముందు. ఓకే, దిస్ ఈజ్ సినారియో 1. నౌ లెట్ us see వాట్ ఇస్ ద సినారియో 2. ఈ సినారియోలో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా ఉందన్నమాట. ఎకానమీ ఈజ్ వెరీ స్లో డౌన్ అవుతుంది. యుఎస్లో రెసిషన్ అంటున్నారు, జాబులు పోతున్నాయి అంటున్నారు, ఆల్రెడీ జాబులు తీసేస్తున్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతున్నాయి, కంపెనీలు ఏమో మాకు ప్రాఫిట్స్ రావట్లేదు అంటున్నారు, కార్పొరేట్ రిజల్ట్స్ ఆర్ వెరీ వీక్ ఉన్నాయి, మీడియా ఈజ్ రిపోర్టింగ్ ఓన్లీ బ్యాడ్ న్యూస్, రష్యా ఉక్రెయిన్ వార్ అంటున్నారు, పెట్రోల్ ప్రైసెస్ పెరిగిపోతాయి అంటున్నారు, 4 రోజులు ఆగితే ఒక 6 నెలలు ఆగితే తిండి గింజలు కూడా దొరకవు, తిండికి కూడా కట్టకట్లాడాలంటున్నారు, క్రూడ్ ఎంతో పెరిగిపోతుంది, మనం క్రూడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కోవాలన్నట్టుగా కూడా కొన్ని మీమ్స్ వస్తున్నాయి వాట్సాప్లో. మార్కెట్స్ ఏ రోజు చూసినా సరే 500 పాయింట్లు 600 పాయింట్లు పడిపోతున్నాయి. వరీడ్ అబౌట్ మార్కెట్స్, నో వన్ వాంట్స్ టు టేక్ రిస్క్. ఇందాక ఎవరో చెప్పినట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ వెళ్ళిపోతారు, లేదంటే డబ్బులను తీసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాను అంటున్నారు. ప్రతి చోట ప్యానిక్, అంటే ఆందోళన చెందుతున్నారు ఇన్వెస్టర్స్. అండ్ ఎవ్రీబడి అజ్యూమింగ్ దట్ థింగ్స్ విల్ గెట్ వరస్ట్, ఇక్కడ నుంచి ఇంకా వరస్ట్కి వెళ్ళిపోతే సిచ్యువేషన్ అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఎమోషన్స్ ఎప్పుడు లో అయిపోతాయండి. అంత నెగిటివిటీ ఉంది కదా, మన ఎమోషన్స్ ఎప్పుడు లో ఉంటాయి. సో ఇలాంటి సినారియోలో మీ ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ ఎలా ఉంటుంది? ఆల్ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, వెన్ ఆల్ ఆర్ ట్రైంగ్ టు సెల్, రెడీ టు ఇన్వెస్ట్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మీరు జయించారు. షార్ట్ మళ్ళీ ఫనీ గారు ట్రేడింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయారు. సో ఆయన లాంగ్ షార్ట్లు తప్ప ఇంకేం మాట్లాడలేదు కదా. సో ఇన్వెస్ట్ మోర్ ఇన్ ద మార్కెట్, శరత్ చంద్ర గారు, ఫైన్, సూపర్. ఇంకా ఓన్లీ 144 ఉన్నారండి, కనీసం 10% అయినా పంపించండి మెసేజ్. ఇండికేట్స్ టు క్రాష్, ఆఫ్టర్ క్రాష్ ఐ విల్ ఇన్వెస్ట్ లంసమ్. అరుణశ్రీ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ పాయింట్ మేడం, ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. మార్కెట్ ఈజ్ లో, ఐ విల్ ఇన్వెస్ట్. ఓకే, జగదీశన్ మక్కన గారు, వెరీ గుడ్ అండి. గణేష్ గారు ఎస్ఐపి చేస్తా అంటున్నారు. ఇందాక కూడా ఎవరు ఎస్ఐపి అయినారు, అది కూడా గణేష్ గారు కదా. ఓకే, ఫైన్, గుడ్. సో ఈ టైంలో జనరల్గా ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఎస్ఐపి ఐ విల్ రెడీ టు టేక్ చేంజ్. ఓకే, ఛాన్స్ టు ఇన్వెస్ట్. ఓ సూపర్, సుధాకర్ గారు ఎస్ఐపి 75% ఇన్వెస్ట్మెంట్ అండ్ 25% వెయిటింగ్. ప్రణవ్ గారు, వెరీ గుడ్ అండి. ఇన్వెస్ట్మెంట్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్, జేఎస్రావు గారు, ఓ వెరీ గుడ్ అండి. ఎస్ఐపి ఆల్రెడీ చేసేసారంట మొహమ్మద్ యాకూబ్ గారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్, యూ టేక్ ఎ గుడ్ డెసిషన్. ఎవ్రీ 15% డౌన్ ఐ ఆమ్ యాడింగ్ మై 20% లంసమ్. ఫెంటాస్టిక్, సురేంద్ర నిమ్మగడ్డ గారు, గుడ్ గుడ్ గుడ్. మార్కెట్ ఈజ్ లో, ఐ విల్ ఇన్వెస్ట్. ఓ మనకి అంతా వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారండి. హ్యాపీ కాయిన్ టీమ్ వాళ్ళు ఒకసారి చూడండి కామెంట్స్ అందరూ. మన ఇన్వెస్టర్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. మనం ఎక్కువ స్ట్రెస్ చేయకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి సంపద సృష్టించే దాంట్లో లాస్ట్ స్టెప్ మూవ్ అవ్వచ్చు. బట్ జనరల్గా చూస్తే మీరందరూ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్. బట్ జనరల్గా చూస్తే ప్రజల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఆ టైంలో స్పీడ్ని అమాంతంగా 80% నుంచి 80 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ వచ్చేస్తారు అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే స్పీడ్ సడన్గా తగ్గించేస్తారు. ఇందాక ఎవరో అన్నట్టుగా మార్కెట్ ఇంకా క్రాష్ అవుతుంది కాబట్టి మొత్తం అయ్యాక నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, క్రాష్ అయిపోయి రికవరీ అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తాను, లేదంటే కొంత మాత్రం పెడతాను అని అలా డెసిషన్ తీసుకుని ఓవరాల్గా స్లో డౌన్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా మీరు లాజికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే, యువర్ ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ ఇన్ సినారియో 1 షుడ్ బి at 20. ఓకే, యువర్ ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ at scenario 1 should be 20 and your investment speed at this scenario 2, అంటే ఈ ప్రజెంట్ సినారియోలో మీ ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ షుడ్ బి 80. ఇప్పుడు యూ షుడ్ బి గంగో ఇన్ ద మార్కెట్. ఇందాక ఎవరో చెప్పినట్టుగా మార్కెట్ కరెక్షన్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ. అందరూ ప్యానిక్లో ఉన్నప్పుడు యూ షుడ్ బి ఇన్వెస్టింగ్ మోర్. అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పెద్ద ఉపయోగం లేదు దాంట్లో, అది ఎప్పటికప్పుడు క్రాష్ అవుతుంది, కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అయిన తర్వాత అక్కడ నుంచి పడితే మహా అయితే ఒక 5% 10% పడుతుంది, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఈవెన్చువల్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పెరిగేటప్పుడు మీరు మంచి రిటర్న్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ఈ సెకండ్ సినారియో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో కూడా ఇలాంటి సినారియో అండి. ఈ సినారియోలో ఎప్పుడైనా సరే మీ ఇన్వెస్ట్మెంట్ స్పీడ్ ఎప్పుడు 80 కిలోమీటర్స్ ఉండాలి. అంటే గంగో, యూ షుడ్ బి అగ్రెసివ్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఓకే, ఎస్, సమ్ కామెంట్స్ వచ్చినాయి. లెట్ మీ నో హౌ లాంగ్ దిస్ సెషన్. ఓకే, ఆల్రెడీ బోరింగ్ ఉందా సుబ్బు గారు? సో ఫైన్, ఐ విల్ మేక్ దిస్ సెషన్ ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ అ జనరల్ బిహేవియర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఈక్విటీ మార్కెట్స్ హై ఉన్నప్పుడు జనరల్ అందరూ ఇన్వెస్టర్స్ అందరూ క్యూ కడతారు లైన్లో. బట్ ఈక్విటీ మార్కెట్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రారు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, బై హై అండ్ సెల్ లో చేస్తారు. మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, అండ్ మార్కెట్ లోలో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్
అమ్మేసి బయటకు వచ్చేస్తుంటారు అనమాట. కానీ మీరు దీనికి ఆపోజిట్ చేయాలి. యూ షుడ్ సెల్ మోర్ వెన్ మార్కెట్స్ ఆర్ లో, యూ షుడ్ బై మోర్ వెన్ మార్కెట్స్ ఆర్ లో అండ్ సెల్ వెన్ మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హై. మనం దీనికి ఆపోజిట్గా చేస్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే ప్రైమర్లీ బికాస్ దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ ఎక్కువ మన లాజిక్ని ఓవర్కమ్ చేసేసి మన మైండ్తో కాకుండా మన హార్ట్తో మనం ఎక్కువ డెసిషన్ తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడైతే జనరల్గా జస్ట్ గివ్ యూ సమ్మరీ, మన జనరల్ సినిమాలో ఏదైనా ఎమోషనల్ డెసిషన్ తీసుకోవాలి అంటే హార్ట్ యూస్ చేస్తాం, లాజికల్ డెసిషన్ తీసుకోవాలంటే బ్రెయిన్ యూస్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి వచ్చేపాటికి మన బ్రెయిన్ మనం పక్కన పెట్టేసేసి ఓన్లీ హార్ట్తో అమ్మో మార్కెట్లో అంతా నెగిటివ్ న్యూస్ ఉందని చెప్పేసి ప్యానిక్ అవుతా మనం హార్ట్తో డెసిషన్ తీసుకుంటాం. దానివల్ల మనం ఎప్పుడు రాంగ్ సైడ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఎండ్ అవుతాం అనమాట. వీ ఫెయిల్ టు దట్. సో ఇలా చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేర్ ఆర్ 5-6 ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్స్. మన అలవాట్లు ఒక 5-6 అలవాట్లు. ఈ అలవాట్లు మనం కొంచెం కంట్రోల్ చేసుకొని ఈ అలవాట్లు మనం సరిదిద్దుకుంటే కనుక ఈ సిచ్యువేషన్లో ఇలాంటి సినారీలో మనం లేకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భానుచంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. సో వీటిలో మెయిన్ థింగ్ ఏంటంటే యాక్షన్ బయాస్, ఓకే, సోషల్ ప్రూఫ్, కన్ఫర్మేషన్ బయాస్, హాలో ఎఫెక్ట్, ప్రాబ్లమ్ విత్ యావరేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ బయాస్. ఈ 6 కైండ్ ఆఫ్ మన బిహేవియర్, మన అలవాట్లు, ఇవి మన ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాసెస్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. వీటిని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఆ వెల్త్ క్రియేషన్ అయిన సైకిల్లో లాస్ట్ స్టెప్ అయిన వెల్త్ క్రియేషన్లోకి మనం ఎంటర్ అయ్యి మన భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా అవసరమైన సంపదని మనం ఈజీగా సృష్టించుకోవచ్చు అనమాట. అండ్ దిస్ బిహేవియర్ ఈజ్ అప్లికబుల్ ఇన్ యువర్ జనరల్ లైఫ్ ఆల్సో. మీ డే టు డే లైఫ్లో కూడా ఈ బిహేవియర్ మీరు కంట్రోల్ చేసుకుంటే యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ కెరియర్, ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ జస్ట్ నాట్ అ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సెషన్, దిస్ మోర్ ఆర్ లెస్ అ బిహేవియర్ బెటర్మెంట్ సెషన్ అనమాట. సో ఈ ఒక్కొక్క అలవాటు గురించి లేదా యాక్షన్ బయాసెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫర్దర్ స్లైడ్స్లో. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ యాక్షన్ బయాస్. సో మనం చాలా మంది ఫుట్బాల్ గురించి మనం చాలా వినుంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ మూర్తి గారు. అండ్ సుబ్బు గారు, ఇట్ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ అండి. ఐ విల్ నాట్ బోర్ యూ మోర్ దాన్ దట్ హాఫ్ అన్ అవర్ టు 30 minutes, హాఫ్ అన్ అవర్ టు 40 minutes అండి, అంతకన్నా ఎక్కువ పట్టదు. సో టు స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ బయాస్. ఫుట్బాల్ గురించి మనం అందరం చాలా వినే ఉంటాం. అయితే ఫుట్బాల్లో ఏంటంటే గోల్ కీపర్ పని ఎదుటి టీంలో ప్లేయర్స్ వచ్చి వాళ్ళు గోల్ కొడుతుంటే గోల్ని ఆపాలి. ఆయన ఎన్ని గోల్స్ ఆపగలిగితే అన్ని గోల్స్ వాళ్ళతో తక్కువ చేయించినట్టు అనమాట. సో గోల్ కీపర్ ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా ఎవరైనా గోల్ కొట్టినప్పుడు గోల్ కీపర్కి స్ట్రైట్గా కొడతారు, లేదంటే గోల్ కీపర్కి కుడివైపు కొడతారు, లేదా గోల్ కీపర్కి ఎడమవైపు కొడతారు. సో ఒకసారి అమెరికాలో ఏం చేశారంటే ఒక చిన్న స్టడీ చేశారు. జనరల్గా ప్లేయర్స్ ఈ 3 డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో ఎక్కువగా గోల్ కొడుతున్నారు, అది మనం ఇంకా స్టడీ చేయగలిగితే ఖచ్చితంగా మనం గోల్ని సేవ్ చేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి యుఎస్లో ఒక చిన్న స్టడీ కండక్ట్ చేశారు అనమాట. ఒక చిన్న సర్వే చేశారు. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఒక ప్లేయర్ గోల్ కీపర్కి స్ట్రైట్గా బాల్ కొట్టే ఛాన్సెస్ 33%, గోల్ కీపర్కి కుడివైపు బాల్ కొట్టే ఛాన్సెస్ 33%, గోల్ కీపర్కి ఎడమవైపు బాల్ కొట్టే ఛాన్సెస్ 33%. అంటే ఆల్మోస్ట్ 3 డైరెక్షన్స్లో బాల్ కొట్టే ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి అని ఆ సర్వేలో విషయం తెలియదు అనమాట. సరే, ప్లేయర్ ఎటైనా ఆప్షన్ ఈక్వల్గా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ గోల్ కీపరు ఎటువైపు జంప్ చేస్తున్నాడు అని చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గోల్ కీపర్ ఏం చేస్తున్నాడంటే స్ట్రైట్గా నుంచోకుండా కుడివైపు ఎడమవైపు జంప్ చేస్తున్నాడు. ఓకే, 3 వైపులు ఈక్వల్గా ఛాన్స్ ఉంటే ఆయన నుంచి వెయిట్ చేసి లాస్ట్ మూమెంట్ డెసిషన్ తీసుకోవచ్చుగా, అలా కాకుండా లెఫ్ట్కో రైట్కి ఎందుకు జంప్ చేస్తున్నారు అని చెప్పేసి గోల్ కీపర్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసిందండి. గోల్ కీపర్ ఏం సమాధానం చెప్పాడంటే నేను బాల్ గోల్ పోస్ట్లోకి వెళ్ళేంత వరకు అదే చోట స్థిరంగా నుంచొని చూస్తూ ఉంటే నేనేమి ఎఫర్ట్స్ పెట్టలేదని చెప్పేసి చూసే అభిమానులందరూ గోల్ పెడతారు, లేదా మా టీం వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తారు, నేనేం చేయలేదు అలా చూస్తూ ఉండిపోయాను గోల్లోకి వెళ్తుంటే అని చెప్పేసి. అందుకని అలా అభిప్రాయాన్ని వాళ్ళు మార్చడానికి లేదా వాళ్ళ దగ్గర కొంచెం మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి బాల్ కొట్టంగానే కుడివైపు ఎడమవైపు జంప్ చేస్తాము అని చెప్పేసి చాలా మంది గోల్ కీపర్ సమాధానం చెప్పారు. ఓకే, ఇంట్రెస్టింగ్ కదండి. జస్ట్ టు గెట్ అ గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ viewers or from the other team members, goalkeepers are jumping either to the right side or to the left side, not to save the goal. లక్కీగా బాల్ దొరికితే ఆపుతున్నారు, లేదంటే గోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కానీ చూసే వాళ్ళకి ఏమో ఇంప్రెషన్ వస్తుందంటే అరే
వాడు పడిపోగానే కుడివైపు ఎడమవైపు గోల్ కీపర్ ట్రై చేశాడు, కానీ బాల్ వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది, జస్ట్ మిస్ అయిపోయాడు అని ఒక చిన్న సింపతి క్రియేట్ అవుతుంది. సో మనం గోల్ కీపర్ని బ్లేమ్ చేయడం మానేస్తాం. ఈ బిహేవియర్ని ఏమంటారంటే, గోల్ కీపరు లెఫ్ట్కో రైట్కో జంప్ చేయడాన్ని ఏమంటారంటే యాక్షన్ బయాస్ అంటారండి. ఓకే, యాక్షన్ బయాస్. యాక్షన్ బయాస్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఒక ఏదో పని ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేసేసేయాలి, ఏదో ఒకటి చేసేసేయాలి అని చెప్పేసి ఆలోచనగా అది అటు నుంచి ఇటు సర్దేసి, ఇటు నుంచి అటు సర్దేసేసి, ఈ పని అటు, ఆ పని ఇటు, అటు ఇటు, అటు ఇటు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం అన్నమాట, రెస్ట్‌లెస్‌గా ఉంటూ. దానివల్ల మనకొచ్చే బెనిఫిట్, ఉపయోగం అనేది ఏమీ లేకపోయినా సరే, ఏదో ఒక పని చేస్తూ, ఏదో ఒకటి బిజీగా కనిపించాలని తాపత్రయపడతా ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ బయాస్. అసలు మనకి యాక్షన్ బయాస్ అనే ఈ అలవాటు మనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు పాతాతీగంలో ఉండే మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేట వల్ల ప్రధాన వృత్తి అనమాట. సో వాళ్ళు వేటకెళ్ళినప్పుడు ఏమైందంటే, దూరంగా పొదల్లో ఏదో చిన్న అలికిడి వచ్చిందనుకోండి, అక్కడ అలికిడి నుంచి ఏమొస్తుందో తెలియదు, వాళ్ళకి భయం. అక్కడ నుంచి ఏ జంతువు వచ్చి క్రూరముఖం వచ్చేసి మనం తినేస్తుంది కదా అని చెప్పి భయపడి వాళ్ళు ఏం చేసేవారంటే, ఆ పొదల్లో నుంచి ఒక చిన్న సౌండ్ రాగానే వాళ్ళు రాళ్ళు ఏదో ఇసేసి వెంటనే రెస్పాండ్ అయిపోయారు అనమాట. రెస్పాండ్ అక్కడి నుంచి జంప్ చేసేయడం, అటు నుంచి పరిగెత్తడం ఏదో చేసేవాళ్ళు అలాగా. దాన్ని ఏమిటంటే క్విక్ రెస్పాండింగ్ డిసెండెంట్స్ అంటారు వాళ్ళని. ఓకే, ఆ విధంగా ఏదైనా చిన్న ఇది రాగానే క్విక్ రిఫ్లెక్స్ అయిపోయి వెంటనే తప్పించుకొని పారిపోవడం అలా చేసేవారు అనమాట. అది అలవాటుగా ఉండిపోయి, అది మన జీన్స్‌లోకి ఇమిడిపోయి, అది ఇంకా మన దగ్గర అలాగే కంటిన్యూ అవుతుంది. అందుకే ఇవాళ కూడా మనం ఏదో ఒకటి చేసి అన్నెసెసరీగా ఖాళీగా కూర్చోవడం కన్నా ఏదో పని చేద్దాంలే అన్న మన పూర్వీకులు కూడా అంటుంటారు చూసారా? సో, అలాగా మనం ఏదో పని చేస్తూ, ఏదో ఒకటి చేస్తా ఉండాలి కానీ ఖాళీగా కూర్చోకూడదు అని చెప్పిన ఒక తాపత్రయంలో ఏదో పని చేస్తా ఉంటాం అనమాట. అది తప్పా, రైటా అనేది ఆలోచించకుండా. ఓకే. అవర్ డిసెండెంట్స్ ఆర్ క్విక్ రెస్పాండెంట్స్. అందువల్ల మనకు అలవాటు వచ్చింది. అండ్ ప్రపంచం కూడా ఏంటంటే ఏదో పని చేస్తా ఉంటే అబ్బో! వీడు చాలా కష్టపడుతున్నాడు రా అని ఇంప్రెషన్ ఉంటుంది కానీ, వీడు చేస్తున్న పని వల్ల వీడికి ఎంత లాభం ఉంది, వీడికి ఎంత బెనిఫిట్స్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే ఆలోచన ఎప్పుడు ఎవరు చూడరనమాట. 24/24 అవర్స్‌లో 24 అవర్స్ కష్టపడుతున్నాడు అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు కానీ, దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నది వాళ్ళు ఎప్పుడు ఆలోచించరనమాట. దానివల్ల మనం ఆ గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం 24 అవర్స్. ఓకే. సో, దీనివల్ల మనకి ఫైనాన్షియల్ మన సంపద సృష్టి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతది? ఫైనాన్షియల్ మార్కెట్‌లో మనం ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తామంటే, ఎప్పుడైనా సరే ఒక అన్‌సర్టెన్ సిట్యుయేషన్ లైక్ ఇప్పుడున్న సిట్యుయేషన్, కరెక్ట్ మార్కెట్ సిట్యుయేషన్. మార్కెట్ పడుతుంది. ఎంత పడుతుందో తెలీదు. రేపు ఏమవుద్దో తెలీదు. రేపు ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలి కానీ, మనం వెయిట్ చేయకుండా అమ్మో! మార్కెట్ పడిపోతుంది కదా అన్న పానిక్‌లో ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేసి వేరే చోట పెట్టేద్దాం. ఈ అసెట్ క్లాస్ బాలేదు కాబట్టి ఆ అసెట్ క్లాస్ మూవ్ అవుదాం. స్టాక్ మార్కెట్‌లో రిటర్న్ రావట్లేదు కాబట్టి గోల్డ్‌లో పెడదాము. ఇలా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం అనమాట. ఈ ఫండ్‌లో రిటర్న్ రావట్లేదు కాబట్టి ఇందులో తీసేసి ఇంకో దాంట్లో పెడదాము. ఇలా ఏదో ఒక ఆలోచన చేస్తా ఉంటాం. అన్‌రెస్ట్, ఏదైనా మన లాస్ జరిగిపోతుందేమో అన్న భయం, ఆందోళన వల్ల. ఓకే. అలాగే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఏదో ఒక రూ. 10,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసాము. ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాము. అయిపోయింది అనుకుంటే అదేంటంటే ఒక టార్గెట్ లేని ఒక నావ లాంటిదనమాట. అంటే ఒక గోల్ లేని ఒక నావ లాంటిది. సముద్రంలో ఒక నావ దిక్సూచి లేకుండా ప్రయాణిస్తుంటే అది ఎటెళ్తుందో దానికే తెలీదనమాట. దాని ఇష్టం వచ్చిన వైపుకి అలా, 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 అలా మళ్ళిపోతా ఉంటది. అదే దాన్ని నావని డైరెక్ట్ చేసే ఒక కెప్టెన్ గాని, లేదా ఒక నావికుడు గాని ఉంటే, వాడు దాన్ని ఒక తీరం వైపుకి కరెక్ట్‌గా తీసుకెళ్తాడు. ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్‌కి వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్తాడనమాట. అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేశాము అంటే, ఏదో రూ. 10,000 ఎస్ఐపి, రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాము అని కాకుండా, దీన్ని మనం మన రిటైర్మెంట్ పర్పస్ కోసం పెట్టాము. లేదా దీన్ని మనం పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం పెట్టాము. దీన్ని మనం ఫ్యూచర్‌లో కారు కొనడానికో, ఇల్లు కొనడానికో దాచుకుంటున్నాము. లేదా ఇది పిల్లల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కోసం దాస్తున్నాము. ఇలా ఒక గోల్ క్రియేట్ చేసుకొని, ఆ గోల్‌కి అనుగుణంగా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే, మనము యాక్షన్ బయాస్‌లోకి ఫాలో అయిపోయినట్టే. ఇలా అన్‌రెస్ట్‌గా ఉంటాం. ఎందుకంటే ఈ యాక్షన్ బయాస్ ఏం చేస్తుందంటే మనకి యాంకర్‌లా పనిచేస్తుందన్నమాట. ఇలా అన్‌సర్టెన్ సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఇది యాంకర్ బయాస్ మనకి రిమైండ్ చేస్తుంది మన గోల్. అరే! మనం ఇది గోల్ పెట్టింది రిటైర్మెంట్‌కి. రిటైర్మెంట్ మనకి ఇంకా 15 సంవత్సరాలు టైం ఉంది. ఇప్పుడే ఆలోచించడం దేనికి? లెట్ ఇట్ బి 15 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇస్తదన్నమాట. ఒక డైరెక్షన్ ఇస్తది. సో, ఆ గోల్ లేకుండా ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. ఆ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ, ఆ గోల్ లేకుండా మనం ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దట్ విల్ లీడ్ టు హైపర్ యాక్టివిటీ. ఇందాకెవరో అన్నట్టుగా షార్ట్స్ కొనేస్తాం, లాంగ్స్ కొనేస్తాం, పుట్ కొనేస్తాం, కాల్ కొనేస్తాం. అది ఇది ఏదో గజిబిజి గజిబిజి చేసేస్తా ఉంటామన్నమాట. అండ్ దే సమ్ పీపుల్ విల్ థింక్ దట్ ద మోర్ యూ ట్రేడ్, అంటే మీరు మార్కెట్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత బాగా మీరు పెర్ఫార్మ్ చేయగలరు అన్న ఒక చిన్న ఆలోచనలో ఉంటారన్నమాట. ఒక చిన్న ఒక వాట్ యూ కాల్, ఒక చిన్న భ్రమలో ఉంటారన్నమాట. దానివల్ల కూడా యాక్షన్ బయాస్‌లోకి మనం ఈజీగా ఫాలో అవుతాం. సో, ఈ యాక్షన్ బయాస్‌ని మనం ఎలాగా ఓవర్‌కమ్ చేయాలి? ఈ అలవాటుని మనం ఎలా మార్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే, వీ హావ్ టు బి అన్ ఇన్వెస్టర్. వీ షుడ్ నాట్ బి ఎ స్పెక్యులేటర్.
ట్రేడర్, స్పెక్యులేటర్ అంటారు కదా. స్పెక్యులేటర్ అంటే ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్కి మార్కెట్లో ఎంటర్ అవుతుంటారు. ఆయనకి 1 month లేదంటే 15 days, 6 months ఇలా షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళని స్పెక్యులేటర్స్ లేదా ట్రేడర్స్ అంటారు. వీ షుడ్ నాట్ బి ఎ స్పెక్యులేటర్, వీ హ్యావ్ టు బి అన్ ఇన్వెస్టర్. సంపద సృష్టి చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఇన్వెస్టర్. లెట్ ఇట్ బి గోల్డ్, రియల్ ఎస్టేట్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్. యూ హ్యావ్ టు బి ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. లాంగ్ టర్మ్ అంటే 1 year, 6 months, 3 months, 1 day కాదండి. 5 year, 10 year ఆ రేంజ్ మాట్లాడండి. అది యువర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, అండ్ దెన్ ఓన్లీ యుల్ బికమ్ అన్ ఇన్వెస్టర్. ఓకే. ఇఫ్ థింగ్స్ ఆర్ అన్క్లియర్, ఎప్పుడైనా అన్సర్టనిటీ లేదా మనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు డోంట్ డూ ఎనీథింగ్. మీరు ఏమి చేయొద్దు, అలా వెయిట్ చేస్తూ ఉండండి. లెట్ ద డస్ట్ సెటిల్ అంటారు కదా. ఆ దుమ్ము ధూళి మొత్తం సద్దుమణిగిన తర్వాత మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, అంతేగాని తొందరపడి ఏ పని చేయవద్దు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, హైపర్ యాక్టివిటీ విల్ రెడ్యూస్ యువర్ రిటర్న్స్. ఇట్ విల్ మేక్ యువర్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. దానివల్ల ఎక్కువగా ట్రేడ్ చేయడం వల్ల మనకి ఆ బై అండ్ సెల్లో మనకి బ్రోకరేజ్ ఎక్కువ పే చేస్తాము. ఆ బ్రోకరేజ్ పెరగడం వల్ల మనకు వచ్చి మార్జిన్స్ తగ్గిపోతాయి, రిటర్న్స్ తగ్గిపోతాయి అంతే. అండ్ ఇట్ విల్ మేక్ యూ మోర్ నెర్వస్. మనం తీసుకున్న ఈ పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ సక్సెస్ అవుతా లేదా అని చెప్పి ఒక చిన్న పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది కూడా నెగిటివ్ వెళ్ళిపోతే మనం ఏమవుతుంది అన్న పానిక్ సిచ్యువేషన్కి వెళ్తాం. అందుకని హైపర్ యాక్టివిటీ వద్దు, కేర్ఫుల్గా, థాట్ఫుల్గా కాల్స్ తీసుకోండి. ఈవెన్ ఆప్షన్స్ ట్రేడ్స్లో కూడా టేక్ అ కేర్ఫుల్ అండ్ thoughtful or long term short calls తీసుకోండి. Then definitely you can overcome this action bias. Okay, next coming up to the next one, that is a social proof. Okay, let me check the chat box. Yes. If you are showing assumption results of mutual fund, you should list. Okay, fair. Okay, someone is asking for a proof of mutual fund. Definitely Andy, I'll give you some examples at the end. Lo మనం discuss చేద్దాం దీని గురించి, don't worry about that. ఫస్ట్ జస్ట్ లెట్స్ ఫినిష్ ఆఫ్ దిస్ వన్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మన బిహేవియర్ సోషల్ ప్రూఫ్ అండి. సోషల్ ప్రూఫ్లో దీని గురించి చెప్పాలంటే జనరల్గా మన పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కదా. సో వాళ్ళకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి, లేదంటే ఏదో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్, ఏదో ఒక సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, పిల్లలు ఏదో ఒక యాక్టివిటీ అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సడన్గా ఒక బాబు ఒక యాక్టివిటీ బాగా పర్ఫామ్ చేసినప్పుడు మనం ఒక ఎమోషన్ ఫీలింగ్లో వెళ్ళిపోయి గబగబా లేసి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేస్తాం. మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, మనం గబగబా క్లాప్స్ కొట్టుకుంటాం. క్లాప్స్ కొట్టే వారికి మిగతా వాళ్ళందరూ మనం చూసి గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. అందరూ లేచినప్పుడు క్లాప్స్ కొడతా ఉంటారు. వీళ్ళు క్లాప్స్ కొట్టంగానే అక్కడ పర్ఫామ్ చేస్తున్న బాబు ఇమ్మీడియట్గా అక్కడ ఆయన పర్ఫార్మెన్స్ ఆపేస్తాడు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి. అంటే ఏంటి, వీళ్ళని ఆపేయమంటున్నారా, బాగాలేదా ఏంటి అని కన్ఫ్యూజన్ వెళ్ళి ఆపేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఎమోషన్లోకి వచ్చి మనం ఒక డెసిషన్ తీసుకున్నాము. మనం ఏ ఎమోషన్లో డెసిషన్ తీసుకున్నామో పక్కన వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు కూడా మన డెసిషన్ బ్లైండ్గా ఫాలో అయిపోయారు. ఫాలో అయిపోవడం వల్ల మొత్తం సినారియో మొత్తాన్ని వాళ్ళు ఇంటరప్ట్ చేసేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ సోషల్ ప్రూఫ్. పక్కన వాడు ఒక పని చేశాడంటే ఇది కరెక్ట్ కాబట్టి మనం కూడా ఇదే పని చేయాలి అని గుడ్డిగా పక్కన వాడిని ఫాలో అవ్వడమే సోషల్ ప్రూఫ్ అనమాట. ఈ చిత్రంలో చూపించినట్టుగా ఇది కూడా మనకి బిహేవియర్ ఎందుకు వచ్చింది అంటే మన యాన్సెస్టర్స్, అంటే మన పూర్వీకుల నుంచి వచ్చిందండి. అగైన్ ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు స్టోన్ ఏజ్, అంటే పాతరాతి యుగాన్ని తీసుకెళ్తాం మళ్ళీ ఎగ్జాంపుల్కి. స్టోన్ ఏజ్లో ఏంటంటే అక్కడ కూడా జనాలు ఇందాక చెప్పిన సేమ్ సినారియో తీసుకుంటే సేమ్ అక్కడ మా పాతరాతికి మన పూర్వీకులు వేటకెళ్ళేవాళ్ళు. వేటకెళ్ళాక ఇలాగే పొదల దగ్గర చప్పుడు అవుతుంది. చప్పుడు అవగానే ఒకడు ముందు భయస్తూ ఉంటాడు, వాడు గవగవ పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోగానే అమ్మో వాడు ఏదో చూసేసాడు, అక్కడ ఏదో జంతువు ఉందని చెప్పేసి వాడిని అందరూ ఫాలో అయిపోయి వాడి వెనక పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అరే యాక్చువల్లీ అక్కడ ఏముంది, నిజంగా జంతువు ఉందా లేదంటే మనలాంటి ఒక మనిషి ఉన్నాడు అక్కడ, వాడు మన కోసం ఎదురు చూస్తున్నాడా ఏంటి అని ఏమీ చూడకుండా అక్కడ నుంచి గబగబగా బ్లైండ్గా ఏమి ఆలోచన లేకుండా పక్క నుండి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. పొరపాటున ఈ గుంపులో ఎవడైనా సరే అక్కడ నుంచుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వెయిట్ చేసి చూద్దాము అని ఆగాడు అనుకోండి, అలా ఆగిన సినారియోలో 50% ఛాన్సెస్ మనిషి రావచ్చు, 80% ఛాన్సెస్ అప్పుడున్న పరిస్థితుల ప్రకారం 80% ఛాన్సెస్ ఒక మృగం రావచ్చు, 20% ఛాన్సెస్ ఒక మనిషి రావచ్చు. సో 80% ఛాన్స్లో ఒక మృగం వచ్చింది అనుకోండి, అలా నుంచున్న మనిషిని వెంటనే అటాక్ చేసి వాడిని చంపేసేసి అక్కడక్కడే అతన్ని ఖతం చేసేది, అతన్ని ఎండ్ చేసేది అనమాట. దానివల్ల ఆ ఎదిరించి చూద్దాం వాళ్ళు డిఫరెంట్గా ఆలోచన చేసే యొక్క జీన్స్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఏం జరుగుతుంది వెయిట్ చేసి చూద్దామన్న జీన్స్ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఎవరైతే పక్కనోడిని చూసి ఫాలో అయిపోయి వెళ్ళిపోయారో ఆ జీన్స్ అలాగే కంటిన్యూ అయిపోయింది. దట్ ఈస్ సోషల్ ప్రూఫ్. ఆ ప్రూఫ్ అలాగే మన దగ్గర ఉండిపోయి మనం ఇప్పుడు కూడా పక్కన వాళ్ళు కారు కొన్నారా మనం కూడా కారు కొనేద్దాం, పక్కన వాళ్ళు మూవీకి లేదా మనం కూడా మూవీ వెళ్దాం, మన పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మనం కూడా ఇల్లు కట్టేద్దాం, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో మనం కూడా చేసేద్దాం, ఇలా బ్లైండ్గా పక్కన వాళ్ళని కలిసి ఫాలో అవుతాం. కానీ
అది మనకి ఎంతవరకు ఉపయోగము, అది మనకి ఎంతవరకు కరెక్ట్ డెసిషన్ అనేది మనము ఆలోచించాం అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా సోషల్ ప్రూఫ్ అనేది ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఎనీమోర్. పక్కన చూసి ఫాలో అవడం కాదు, మనం ఓన్ డెసిషన్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దీనివల్ల మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మన ఫైనాన్షియల్ బిహేవియర్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని చూస్తే చూడండి, ఇక్కడ మీకు పిఈ అనేది ఏంటంటే మన స్టాక్ మార్కెట్ యొక్క రేట్ చెప్పేది అనమాట. సింపుల్గా చెప్పాలంటే పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటారు. ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది, ఎంత చీప్గా ఉంది అని చెప్తుంది అనమాట. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ ఒక 20 పిఈ అన్నాం అనుకోండి, అంటే స్టాక్ మార్కెట్లో మనం ₹1 రిటర్న్ జనరేట్ చేయాలి అంటే దాంట్లో మనం ₹20 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అదే 30 పిఈ అన్నాం అనుకోండి, ₹30 ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ మనకి ₹1 రాదు. ఓకే, 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1 తీసుకునేది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అదే ₹30 ఇన్వెస్ట్మెంట్ చేసి ₹1 తీసుకునేది కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనమాట. అందుకే 30 పిఈ ఉంటే మార్కెట్ని ఎక్స్పెన్సివ్ అంటారు, 20 పిఈ ఉంటే మార్కెట్ని లో ఐ మీన్ అండర్ వాల్యూ లేదా ఫేర్ వాల్యూ అని అంటారు అనమాట. ఓకే, సో 1980 నుంచి 2018 వరకు మార్కెట్లో ప్రతి సంవత్సరం ఒక పిఈ రేషియో చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక స్కేల్ తయారు చేశారు అనమాట. ఆ స్కేల్ ప్రకారము స్టాక్ మార్కెట్స్ వాటి యొక్క టోటల్ లైఫ్ టైంలో 30% ఆఫ్ ద టైం గ్రీన్ కలర్ జోన్ అంటే అండర్ వాల్యూ జోన్లో ఉందన్నమాట. అండర్ వాల్యూ జోన్ అంటే అది ఉండాల్సిన రేట్ కన్నా డిస్కౌంట్ రేట్కి అవైలబుల్ ఉంది 30% ఆఫ్ ద టైం. 32% ఆఫ్ ద టైం అది ఫెయిర్ వాల్యూ జోన్లో ఉందన్నమాట. అంటే అది ఉండాల్సిన రేటే యాక్చువల్గా దానికి ఉంది. 39% ఆఫ్ ద టైం అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద టైం అది హై వాల్యూ జోన్లో ఉంది, ఓవర్ వాల్యూ జోన్లో ఉందన్నమాట. అంటే మీరు ₹100 పెట్టాల్సిన చోట ₹110, ₹120 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, 29% ఆఫ్ టైం అండర్ వాల్యూ జోన్లోను, 32% ఆఫ్ ద టైం ఫేర్ వాల్యూ జోన్లోను, 39% ఆఫ్ ద టైం ఓవర్ వాల్యూ జోన్లో ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ టైంలో ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఒక స్టడీ చేస్తే సబ్సిక్వెంట్గా గ్రీన్ పీరియడ్లో ఉన్నప్పుడు అంటే అండర్ వాల్యూ జోన్లో ఉన్నప్పుడు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ 2% మాత్రమే వచ్చాయి. గుర్తుంచుకోండి, ఈ స్టడీ 2018 వరకు మాత్రమే, తర్వాత ఇంకా ఫర్దర్ యాడ్ చేయలేదు. సో ఈ నెంబర్ మైట్ బి లిటిల్ బెటర్ నో, 2 నుంచి 5% వచ్చి ఉంటుంది ఈ నెంబరు. కానీ ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఓన్లీ 2% ఇన్వెస్ట్మెంట్స్ అండర్ వాల్యూ జోన్లో ఉన్నప్పుడు వచ్చింది. మనకి ఇప్పుడు జూన్ జూలైలో మనకి సేల్ స్టార్ట్ అవుతుందండి. లైఫ్ స్టైల్లో లేదా షాపర్ స్టాప్లో ఎక్కడైనా సెంట్రల్ మాల్కి ఏదైనా మల్టీ బ్రాండ్ స్టోర్కి వెళ్తే 50% ఆఫ్, 60% ఆఫ్ అని అంటాడు. అందరం మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటాం. ఓకే, కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో డిస్కౌంట్ ఉంది, 30% టైంలో డిస్కౌంట్ ఉంది రండి అంటే ఓన్లీ 2 మాత్రమే వెళ్ళి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారండి ఆ టైంలో. ఓకే, సరే, ఇంకొంతమంది 23% ఆఫ్ ద పీపుల్ ఫేర్ వాల్యూ ఉన్నప్పుడు మార్కెట్లో ఎంటర్ అయ్యారు. కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసి ఫేర్ వాల్యూలోకి ఎంటర్ అయ్యారు. ఓకే, ఫేర్ ఇనఫ్. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు వచ్చినాయండి, మార్కెట్ హై వాల్యుయేషన్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చినాయి. రెడ్ జోన్లో ఉన్నప్పుడు 75% ఆఫ్ ద ఓవరాల్ ఫ్లోస్ హ్యాస్ కమ్ ఇన్ టు స్టాక్ మార్కెట్ వెన్ స్టాక్ మార్కెట్స్ వార్ ఇన్ ద హై వాల్యూ జోన్. ఎందుకనంటే ఈ టైంలో ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మార్కెట్లో స్టాక్ మార్కెట్ బాగా పెరిగిపోతుంది, ఇక్కడ నుంచి కొత్త హైస్కి వెళ్ళిపోతుంది, 6 నెలల క్రితం పెట్టిన నా డబ్బులు డబుల్ అయిపోయినాయి అని చెప్పి ఇలా అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడికి అమ్మో వాడు స్టాక్ మార్కెట్లో పెట్టాడు, వాడికి మనీ డబుల్ అయిపోయింది, నేను మిస్ అయిపోతున్నాను అనే సోషల్ బయాస్లో వచ్చేసేసి మనం కూడా బ్లైండ్గా వెళ్ళిపోయి వాళ్ళని ఫాలో అయిపోతుంటాం అనమాట. మార్కెట్ హై వాల్యుయేషన్లో ఉందా, లో వాల్యుయేషన్లో ఉందా అని చెప్పేసి మనం ఆలోచించాం. అదే మార్కెట్ పడిపోతుందని చెప్పి టీవీలో ఎవరో ఎనలిస్ట్ చెప్పంగానే మనకి పేపర్లో కొన్ని న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ వస్తుంది, 5 లక్షల కోట్ల సంపద ఆవిరి అనగానే అమ్మో ఇంకేంటి స్టాక్ మార్కెట్ డబ్బులన్నీ పోయినాయి అని పానిక్ సిచ్యువేషన్ వస్తాం. ఆ వైపు మనం చూడొద్దు ఇంకా అని చెప్పేసి అటువైపు మొహం తిప్పేసేసుకొని మనం వేరే వైపు నుంచి పోతాం అనమాట. ఈ న్యూస్ ఛానల్స్ ఏంటంటే న్యూస్ ఛానల్ యాక్చువల్గా ఏంటంటే నెగిటివ్ న్యూస్ ఎక్కువ సేల్ అవుతుందండి. అందుకని వాళ్ళు ఏదైనా సరే నెగిటివ్ ఎక్కువ రాస్తే జనాలు ఎక్కువ చూస్తారు. అదే స్టాక్ మార్కెట్ 5 లక్షల కోట్ల సంపాదన ఆవిరైంది, లేదంటే స్టాక్ మార్కెట్ హై వాల్యూ జోన్ నుంచి ఫేర్ వాల్యూ జోన్లోకి వచ్చింది అని చెప్పేసి పాజిటివ్ రాస్తే ఎవరు దాన్ని చదవరు, ఆ వార్త ఎవరు చదవరు, ఆ పేపర్ ఎవరు కొనరు, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ రావు. అందుకనే వాళ్ళు ఏంటంటే ప్రతిసారి న్యూస్ ఛానల్స్ ఇవి ఎనీ న్యూస్ ఛానల్ తీసుకోండి ఆర్ ఎనీ పేపర్ తీసుకోండి, దే విల్ స్ప్రెడ్ లాట్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ టు ఇంక్రీజ్ దేర్ టీఆర్పీస్. వాళ్ళకి టీఆర్పీసే మెయిన్, ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ మెయిన్ కాదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ న్యూస్ని ఎక్కువ సేల్ చేస్తారు, ఎక్కువ పబ్లిష్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి టీఆర్పీస్ పెరుగుతాయి, చూసే వాళ్ళు ఎక్కువ అవుతారు అనమాట. సో దే విల్ నాట్ స్ప్రెడ్ గుడ్ న్యూస్. కానీ మనందరం బ్లైండ్గా టీవీస్ని, అనలిస్ట్ని, యూట్యూబ్ వాళ్ళని వీళ్ళని ఫాలో అయిపోయి మనము వాళ్ళు ఏం చెప్తుంటే అదే బయాస్తో మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. దానివల్ల మనము ఈ పీరియడ్లో ఎక్కువ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేసి ఈ పీరియడ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, విచ్ విల్ లీడ్ టు అండర్
అండర్ లెస్ రిటర్న్స్ ఇన్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇలాంటి సోషల్ బిహేవియర్ ప్రూఫ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది సోషల్ ప్రూఫ్, మనం పక్కన వాళ్ళని యూస్ చేస్తామా లేదంటే మనకు మనం ఇది అవసరం అని చెప్పి రియలైజ్ చేస్తామా అనేది మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి. మనం వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా కాబట్టి మనం కూడా చేద్దామని కాకుండా, వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అందులో రిస్క్ ఉంటుంది, అది మనం ఆ రిస్క్ మనం తీసుకోగలమా లేదా అని ఆలోచించుకొని, ఇది మనం ఎంతవరకు రిస్క్ తీసుకోగలము, ఇది మనకి సూటబుల్ అవుతుందా లేదా అని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇస్ ద బెస్ట్ వే అనమాట. ఏది సోషల్ ప్రూఫ్, ఏది నాట్ సోషల్ ప్రూఫ్ అనేది మనము డిస్క్రిమినేట్ చేసి తీసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, దానికి ఏం చేయాలంటే థింక్ ఇండిపెండెంట్లీ. ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది నాకు ఎంతవరకు అవసరము అనేది మనం ఆలోచించుకొని మన ఓన్ రీసెర్చ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీకు రీసెర్చ్ చేయడానికి ఎక్స్పర్టైజ్ లేకపోతే ఏదైనా ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ లైక్ హ్యాపీకాయిన్ లాంటిలో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని అప్రోచ్ అయితే దే విల్ డెఫినెట్లీ గివ్ యూ క్వాలిటేటివ్ ఇన్పుట్స్ అనమాట. ఎందుకు మార్కెట్ తగ్గింది, ఎందుకు మార్కెట్ పెరిగింది, ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఫ్యూచర్లో ఏ సెక్టర్ పెరుగుతుంది అనేది వాళ్ళు క్లియర్ కట్ ఒక ఐడియా మీకు చెప్పగలరు. అప్పుడు ఆ ఇన్పుట్స్ బేస్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోండి. అప్పుడు కూడా డెసిషన్ మీ ఓన్ కంక్లూజన్ మీద డిపెండ్ అవ్వాలి, కానీ పక్కన చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అండ్ యాక్సెప్ట్ ఎనీ అన్ఈజీ ఫీలింగ్ ఆఫ్ స్టేయింగ్ అవే. అరే పక్కన వాళ్ళు మార్కెట్లో పెట్టి డబ్బులు పెట్టి సంపాదించేస్తున్నారు, మనం మిస్ అయిపోతున్నామేమో అన్న నెగిటివ్ గిల్టీ ఫీలింగ్, ఫోమో ఫీలింగ్ అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఈ ఫీలింగ్ మనకి చాలా మందికి వస్తుంది అనమాట. ఈ ఫీలింగ్ నుంచి మనం ఖచ్చితంగా తప్పించుకోవాలి. ఆ ఫీలింగ్ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎంతో కొంత మార్కెట్లో పెట్టేద్దాం అన్న దాంట్లోకి డెసిషన్ తీసుకోవద్దు. హర్డ్లోకి మీరు ఎంటర్ అవ్వద్దు. యూ హ్యావ్ నథింగ్ టు ప్రూవ్. ఓకే, కొంత లాస్ అయితే అవన్నీ తప్పలేదు, పర్వాలేదు, కానీ మీరు లోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ లాస్ ఈజీగా కవర్ చేసుకోగలరు. సో డోంట్ ఫాల్ ఫర్ ద ఫోమో ఫీలింగ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి ఫాలో అవ్వద్దు, సోషల్ బయాస్కి ఫాలో అవ్వద్దు. యూ టేక్ యువర్ ఇండిపెండెంట్ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ రీసెర్చ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ యువర్ సోషల్ ప్రూఫ్. థర్డ్ వన్ ఈస్ కన్ఫర్మేషన్ బయాస్. సో కన్ఫర్మేషన్ బయాస్, దీంట్లో ఐ జస్ట్ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ వన్. సో ఇందులో ఒక నంబర్ కనిపిస్తుంది కదా, సో ఇందులో ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ పర్సన్ అండ్ రైట్ సైడ్ పర్సన్. వీళ్ళిద్దరిని మనము ఈ నంబర్ ఏంటి అని చెప్పండి అని చెప్పాం. ఇద్దరు డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. నేను సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడున్న నంబర్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ద మార్కెట్? షూర్, విల్ డిస్కస్ దట్. ఓకే, ఈ స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్ ఏంటి? జగదీష్ గారు 6 అని చెప్పారు. ఓకే, ఎనీ అదర్ ఇన్పుట్స్? అది 6 ఆ 9? డిపెండ్స్ అపాన్ దేర్ అప్రోచ్. కృష్ణ గారు, ఓకే, కృష్ణ గారు మీ అప్రోచ్ చెప్పండి. వీ వాంట్ టు లిసన్ యువర్ అప్రోచ్. వాట్ ఈస్ దిస్ నంబర్? వాళ్ళు కరెక్టా కాదా వద్దు, మనం జడ్జ్ చేయొద్దు. సుధాకర్ గారు డిప్లొమాటిక్ గా వద్దు, ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. ఎనీథింగ్. నో శ్రీకాంత్ గారు నో డిప్లొమాటిక్, మీ వ్యూ చెప్పండి, వాళ్ళ వ్యూ వద్దు. నో నరేష్ గారు బోత్ ఆర్ కరెక్ట్, వాళ్ళ వ్యూ వద్దు, మీరు చెప్పండి. వెన్ ఇన్ కన్ఫ్యూజన్ 0. ఫనీ గారు, కూల్, నో కన్ఫ్యూజన్, జస్ట్ టేక్ అ డెసిషన్ ఇన్ క్లారిటీ. గుడ్, చాలా మంది 6 అంటున్నారు. వెంకటేశ్వరరావు గారు 6 అంటున్నారు, శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు 6, 9. గుడ్, వెంకటేశ్వరరావు బండి గారు, శ్యామ్మూర్తి గారు 6 అన్నారు. ఫేర్, గుడ్, థ్యాంక్ యూ. 6 అన్నారు, కొంతమంది 9 అన్నారు. సో నేను ఇంకొక చిన్న క్వశ్చన్ వేస్తానండి మీకు. 6 అన్న వాళ్ళు ఈ నెంబర్ ఎందుకు 6 చెప్పండి? 6 అన్న వాళ్ళు ఈ నెంబర్ ఎందుకు 6? జస్ట్ అ గెస్. ఓకే, ఫేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో జస్టిఫికేషన్ ఇవ్వండి ఎందుకు 6 అని. అలాగే 9 అన్న వాళ్ళు కూడా ఈ నెంబర్ ఎందుకు 9 అనేది జస్టిఫికేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆన్సర్. ఇన్క్లైన్ యాంగిల్, కరెక్ట్. జస్ట్ పర్సెప్షన్. ఫనీ గారు, నో పర్సెప్షన్ సార్, పర్సెప్షన్ వద్దు, క్లారిటీ కావాలి. బికాస్ దే సీమ్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్. ఎస్, థ్యాంక్ యూ పవన్ గారు, దట్స్ అ గుడ్ ఆన్సర్. డిజైన్ ప్యాటర్న్ రైట్. మూర్తి గారు థ్యాంక్ యూ అండి, మా స్కూల్లో అదే చెప్పారు. గుడ్, థ్యాంక్స్, దట్స్ నైస్, గుడ్ ఆన్సర్. 9 లెఫ్ట్ టు రైట్ రీడ్ నెంబర్. గుడ్, థ్యాంక్ యూ సతీష్ గారు, గుడ్ గుడ్ గుడ్. ఇట్స్ మైండ్ సెట్ థాట్. ఓ దుర్గా ప్రసాద్ గారు, ఓకే, మీరు ఆల్రెడీ మైండ్ రీడ్ చేసేస్తారు. ఇట్ వాజ్ మెన్షన్ 1. ఓ, ఇది కొత్త ఆన్సర్ యాక్చువల్గా, ఇది బాగుంది సార్. మనకి 6 సింబల్ ఈస్ డౌన్వర్డ్స్. గుడ్ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెస్పాన్సెస్. వండర్ఫుల్ ఆన్సర్స్ వచ్చినాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్ వచ్చినాయి, లైక్ మా స్కూల్ ఏదే చెప్పారనేది మోస్ట్ హిలేరియస్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్, వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ హై. గుడ్. సో ఇక్కడ ఎలా చెప్పామంటే, మనం ఇది నెంబర్ 6 ఆ 9 అన్నప్పుడు మీరు ఒక నిమిషం ఆలోచించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 అంటే ఆ సర్కిల్ కిందకు ఉంటుంది కాబట్టి ఇది 6 అని,
లేదంటే సర్కిల్ పైకి ఉంది కాబట్టి ఇది 9 అని చెప్పేసి, లేదంటే నేను చిన్నప్పుడు రాసిన నెంబర్ 9 ఇలాగే రాశాను కాబట్టి ఇది 9 అని, నేను చిన్నప్పుడు చదువుకున్న నెంబర్ 6 ఇలాగే ఉంది కాబట్టి ఇది 6 అని, అలా ఏదో ఒక మీ పాస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు. సో యాజ్ సమ్వన్ మెన్షన్ రైట్, నోబడీ ఈస్ రైట్, నోబడీ ఈస్ రాంగ్. ఓకే, సో యూ జస్ట్ హ్యావ్ టు గెట్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ టు టేక్ అ డెసిషన్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్, ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నది, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కన్ఫర్మేషన్ బయాస్. అండ్ this is the mother of all the biases. This is the major culprit of all our investment behaviors అన్నమాట. మన ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్స్ని స్క్రూ చేసేది ఇదే కన్ఫర్మేషన్ అన్నమాట. మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఈ డెసిషన్ రైట్ అని ప్రూవ్ చేయడానికి అవసరమైన అన్ని ఆధారాలు మనం ప్రూవ్ చేసుకుంటాం అనమాట. 6 అని చెప్పంగానే ఇది 6 నేను ఎందుకు 6 అయింది అని క్వశ్చన్ అడగగానే మీరు దానికి ఆధారాలు సేకరించడం స్టార్ట్ చేశారు. కింద సర్కిల్ కర్వ్ ఇది వచ్చింది, నేను చిన్నప్పుడు 6 ఇలాగే చదువుకున్నాను, మా మాస్టర్ ఇదే చెప్పారు. సో ఇలా మనం ఒక్కొక్క ఆధారాన్ని మనం బేస్ చేసుకొని నేను చెప్పింది రైట్ అని ప్రూవ్ చేయడానికి మీరు ట్రై చేశారు చూసారా, దట్ ఈస్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయాస్. మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఇదే డెసిషన్ రైట్ అని బ్లైండ్గా మీ మైండ్ మిమ్మల్ని నమ్మించేస్తుంది. అది తప్పు అనే థాట్ ప్రాసెస్ మీ ఆలోచనలోకి రానివ్వదు. ఎక్కడైనా ఒక ఆలోచన వచ్చి ఇది 6 కాదు 9 అనే ఒక ఆలోచన వచ్చిందంటే ఆ బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని కట్ చేసేస్తుంది, అక్కడి నుంచి దాన్ని కంప్లీట్గా డిలీట్ చేసేస్తుంది. మీరు తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని ప్రూవ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరిగిపోతాయంటే కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. And you know what will happen when you have a overconfidence levels. Okay, so confirmation layer bias అంటే ఏంటంటే we interpret new information to fit our existing belief. మనం ఏదైతే ప్రస్తుతం ఇది కరెక్ట్ అని నమ్మామో ఏ కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దానికి అనుకూలంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాం, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న ఇన్ఫర్మేషన్ పాయింట్స్ని మనము కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తాం. We filter out any new data or evidence that contradicts our beliefs. And we tend to ignore all warning information or signs. ఏవైనా అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఏదైనా వార్నింగ్ సైన్స్ ఇచ్చినా సరే, ఏదైనా నెగిటివ్స్ ఇండికేషన్స్ వచ్చినా సరే మనం వాటిని ఇగ్నోర్ చేసేస్తాము. ఎందుకంటే మన మనసు అంతర్లీనంగా ఏం చెప్తుందంటే అరే నువ్వు తీసుకున్న డెసిషనే కరెక్ట్, నువ్వు ఇదే ఫాలో అయిపో, ఎవరేం చెప్పినా నమ్మొద్దు అని మనని మిస్గైడ్ చేసేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయాస్ అండ్ దిస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ ద బయాసెస్. మనం ఇమ్మీడియట్గా దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మన ఫైనాన్షియల్ మార్కెట్ డెసిషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే దిస్ విల్ కంప్లీట్లీ స్క్రూ అప్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, కంప్లీట్ మెస్ చేసేస్తుంది. ఒక్క మార్కెట్లో ఎవరో మన 2-3 సార్లు మనం చూసిన అనలిస్ట్, ఎవరైనా ఫేమస్ అనలిస్ట్ ఆయన వచ్చేసేసి మార్కెట్ పడిపోతుంది అన్నాం అంటే మన మైండ్ ఇంకే అది ఫిక్స్ అయిపోద్ది. ఆయన చెప్పి నేను ఇంతకుముందు చెప్పి నేను కరెక్ట్ అయింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, సో మార్కెట్ పడిపోద్ది, మొత్తం అంతా విత్డ్రా చేసేసుకోవాలి అనుకుంటాం. రేపు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరగట్లేదంట, మీకు పడిపోద్ది అంటే రియల్ ఎస్టేట్ ఎక్కడి నుంచి అనగానే ఎందుకు పడుతుంది ఎలా పడుతుంది ఆలోచన లేకుండా మనం ఇమీడియట్గా అక్కడి నుంచి బయటపడడానికి ఆలోచిస్తాం అనమాట. లేదు గోల్డ్ ఇంకా పెరగదంట నెక్స్ట్ 6 నెలల వరకు అంటే మనం గోల్డ్ మొహం చూడకుండా వదిలేస్తాం దాన్ని. సో ఇలా అది ఈ కన్ఫర్మేషన్ బయాస్ ఏం చేస్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మన దగ్గర మన డెసిషన్స్ని లేదా వార్నింగ్ సైన్స్ని మొత్తం ఆర్ అదర్వైజ్ మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మొత్తాన్ని మెస్అప్ చేస్తుంది అనమాట. వెన్ యూ డిసైడ్ టు ఇన్వెస్ట్ ఆర్ రిడీమ్ సంథింగ్ యువర్ బ్రెయిన్ పిక్స్ అప్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ యువర్ డెసిషన్. మనం ఏదైనా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా ఇక్కడ నుంచి డబ్బులు తీసేసేయాలి అని ఒక డెసిషన్ తీసుకున్నామంటే దాని తర్వాత వచ్చే సంఘటనలన్నింటినీ మనం అనుకూలంగా మార్చుకుంటాం అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ లేదంటే విత్డ్రా చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకుంటాం. దాన్ని మనం అవాయిడ్ చేయగలం, అయినా సరే మనం దాన్ని అనుకూలంగా మార్చుకొని మన పాయింట్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకొని ఆ పని మనం ఖచ్చితంగా చేసేటట్టుగా చేస్తుంది మన బ్రెయిన్. ఓకే, అండ్ ఇట్ ఇగ్నోర్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ అపోజ్ యువర్ డెసిషన్. దానికి మన డెసిషన్కి వ్యతిరేకంగా వచ్చిన ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా సరే అది అవాయిడ్ చేసేస్తుంది, కట్ చేసేస్తుంది. ఇట్ ఇంక్రీజెస్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ డెసిషన్ లెవెల్. ఓకే, హౌ టు అవాయిడ్ దిస్? దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఒక డెసిషన్ తీసుకున్నాక ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా విత్డ్రా చేయాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే దానికి సపోర్టింగ్ డెసిషన్ కాదు, దానికి అగైనెస్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయాలి. ఈ డెసిషన్ ఎందుకు కరెక్ట్ కాదు, ఈ స్టాక్ మనం ఎందుకు కొనకూడదు, ఇప్పుడు మనం ఈ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి నెగిటివ్ పాయింట్స్ కోసం ఫస్ట్ మనం ఆలోచించాలి. మన డెసిషన్కి అగైనెస్ట్ ఉన్న పాయింట్స్ కోసం మనం యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలన్నమాట. ఓకే, మనము కొంటున్నాము అంటే ఎదుటోళ్ళు ఎవరో అమ్ముతున్నారు కదా, సో ఎదుటోడు అమ్ముతున్నాడు అంటే ఎందుకు అమ్ముతున్నాడు వాడు? మనమేమో ప్రైస్ పెరుగుతుందని కొంటున్నాము, కానీ ఎదుటోడు ప్రైస్ తగ్గిపోద్దని అమ్మేస్తున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు? ప్రైస్ తగ్గిపోద్దని ఎదుటోడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? అతని దగ్గర నా దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ఏముంది, నేను ఏం మిస్ అవుతున్నాను అనే క్వశ్చన్ కనుక మీరు చేయగలిగితే
You should know what the other party know that I don't know అనే క్వశ్చన్ మీరు చేయగలిగితే you will have all the information. అండ్ ఫైనల్లీ ఇది కొంచెం క్లిష్టమైంది కానీ చాలా ఎఫెక్టివ్ అండి. ఇన్స్టిట్యూషనలైజ్ ద సెర్చ్ ఫర్ యువర్ డిస్కంఫర్ట్ ఎవిడెన్స్. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక ప్రాసెస్ సెటప్ చేయాలి. మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ ఒక బెస్ట్ అడ్వైజర్ దగ్గర కానీ వెళ్ళండి. హీ షుడ్ బి అ నాలెడ్జబుల్ పర్సన్. ఆయన దగ్గరికి వెళ్ళి, అరే నేను ఈ డెసిషన్, నేను ఈ ఈ ఈ పర్టికులర్ అసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను తీసుకున్న ఈ డెసిషన్ రాంగ్ అని నాకు సరైన పాయింటర్స్ నాకు ప్రూవ్ చేస్తే I will pay you 1,000 rupees and పెట్టండి. give him 5,000 rupees if it is really worthful. Okay, అప్పుడు ఎదుటి పర్సన్ ఏం చేస్తాడంటే, అట్లీస్ట్ ఫర్ ద మనీ సేక్ హీ విల్ గెట్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ డోంట్ నో. ఇది మీ డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఆయన తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు అనలైజ్ చేసి డీటెయిల్గా ఆయనతో డిస్కషన్ చేసి, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రియల్లీ కరెక్ట్ అండ్ ఇఫ్ యూఆర్ మిస్సింగ్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ దట్ ఇన్ఫర్మేషన్, టేక్ దట్, మీరు మీ డెసిషన్ విత్డ్రా చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే డెసిషన్ విత్డ్రా చేసుకోండి. ఆయనకి 1,000 రూపీస్ పే చేయండి, బికాస్ హీ సేవ్డ్ యూ ఫ్రమ్ డూయింగ్ అ బిగ్ మిస్టేక్ అనమాట. సో యూ కెన్ గిఫ్ట్ ఇన్ ద 1,000 రూపీస్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్ వన్. మనం 1,000 రూపీస్ కోసం ఆలోచించుకుంటూ కూర్చున్నాము అంటే మనము ఆ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఆలోచన చేయలేము. దానివల్ల మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ రాంగ్ లేదా రైట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. మోస్ట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయినా సరే, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ కన్ఫర్మేషన్ బయాస్. ఇన్స్టిట్యూషనలైజ్ అంటే ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ లేదా ఒక నమ్మకమైన పర్సన్ మీరు చూస్ చేసుకుని ఎన్నుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మీ డెసిషన్కి అగైన్స్ట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఆయన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి, ఆ ప్రూఫ్స్ అన్ని ఆయనకి చూపించమని చెప్పండి. రివార్డ్ హిమ్ ఫర్ దట్ అండ్ యూ విల్ గెట్ ఆల్ యువర్ కన్ఫర్మేషన్ బయాస్ విల్ బి టేకెన్ కేర్ విత్ దట్. ఓకే, దిస్ ఈస్ హౌ యూ విల్ ఓవర్కమ్ అబౌట్ కన్ఫర్మేషన్ బయాస్. Yes, thank you so much. Since first, okay, I'll come back to you. So fourth one అండి, halo effect. సో halo effect దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మీకు ఒక చిన్న టెస్ట్ అండి. ఓకే, సో ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ అవుట్. మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఒక ఇద్దరు గెస్ట్స్ వచ్చారండి. ఓకే, ఈ ఇద్దరు గెస్ట్ చూస్తున్నారు, ఒక మనిషి ఉన్నాడు, ఒక చిన్న పాప ఉంది. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కొంచెం క్రూయల్గా కనబడుతున్నారు? చాట్ బాక్స్ నాకు ఆన్సర్ చేయండి. మిమ్మల్ని కలవడానికి ఒక ఇద్దరు గెస్ట్లు వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు మీకు క్రూయల్గా కనబడుతున్నారు? మ్యాన్, రైట్? ఓకే, కమల్ గారు మ్యాన్ అన్నారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు కలవడానికి ఇష్టం లేదు. గర్ల్, మమ్ము, బోత్ కాదండి, ఎవరో ఒకరు చూస్ చేసుకోండి. డిప్లొమాటిక్ ఆన్సర్ వద్దు ప్లీజ్. ఉమెన్, మెన్, గర్ల్, మ్యాన్. ఓకే, ఫెంటాస్టిక్. బట్ ఐ థింక్ గర్ల్ విత్ లెగ్స్. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు, వెళ్ళిపోయింది. మ్యాన్, గుడ్. గర్ల్ విత్ లెగ్స్. వాము, సాయి గారు ఏంటి మీరు కాళ్ళు ఆన్ చేస్తున్నారు? రైట్, ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్. ఎస్. ఓకే, గుడ్. సో మోస్ట్ ఆఫ్ యూ గైస్ యూ సెడ్ దట్ గర్ల్ అని కొంతమంది ఉన్నారు, మ్యాన్ అని కొంతమంది అన్నారు. ఓకే, సో మే ఐ నో ద రీజన్? అగైన్ ద సేమ్ క్వశ్చన్, జస్ట్ కన్ఫర్మ్ యూ. ఎందుకు మ్యాన్ అనే వాళ్ళు ఎందుకు మ్యాన్ అన్నారు, గర్ల్ అనే వాళ్ళు ఎందుకు గర్ల్ అన్నారు? ఒక చిన్న రీజన్ చెప్పండి. వాట్ ఈస్ మేకింగ్ యూ థింక్ దట్ షీ ఆర్ హీ ఆర్ క్రూయల్? వీళ్ళిద్దరు క్రూయల్ కనపడడానికి మీకు ఏది మోటివేట్, ఏ విషయం? షీఈస్ లుకింగ్ గోస్ట్. ఓకే, గోస్ట్ బై అబ్జర్వింగ్ అండ్ లుకింగ్. ఓకే, గర్ల్ హైడింగ్. ఓకే, మ్యాన్ ఆల్సో హైడింగ్ అండి, చేయడానికి పెట్టాడు చూడండి. మ్యాన్ లుక్స్ లైక్ అ రఫ్ బట్ యాక్చువల్లీ గర్ల్ ఈస్ డెవిల్. ఓకే, మ్యాన్ హెయిర్ స్టైల్. ఓకే, జస్ట్ బై లుక్స్. వెరీ గుడ్. వైట్ లెగ్స్, దయ్యం. వాము, కాదండి బాబు, ఇది రామ్ గోపాల్ వర్మ గారి సినిమా ఖచ్చితంగా కాదు, ఇది మన సినిమా. గర్ల్ బై లుక్స్. ఓకే, హెయిర్ స్టైల్. ఓకే, నైస్, గుడ్. ఓకే, లుక్స్ ఓన్లీ, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, ఫెంటాస్టిక్. మ్యాన్, మనసు మంచిగా అనిపిస్తుంది. ఓ, థ్యాంక్ యూ మూర్తి గారు, మీరు డెఫినెట్గా మీరు వేరే స్టేట్లో ఉన్నారండి మీరు. యు ఆర్ ఆల్ అబౌట్ దీస్ థింగ్స్. లుకింగ్, అపియరెన్స్, గుడ్, థ్యాంక్ యూ. అట్మాస్ఫియర్ ఇస్ ఇద్దరికి కామన్ అండి. అట్మాస్ఫియర్ ఇస్ నథింగ్ టు డూ. ఓకే, బట్ ఓకే, ఎనీహో బాపూజీ గారు. ఎమోషన్, ఓకే, రైట్. ఓకే, ఇద్దరు ఫేస్లో బ్లాంక్ గానే ఉన్నాయి కదండి, ఏం ఎమోషన్ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా గర్ల్ ఫేసే చాలా పీస్ఫుల్గా ఉంది. అపీరెన్స్, కరెక్ట్, దుర్గాప్రసాద్ గారు రైట్గా చెప్పారు. అపీరెన్స్, కన్నింగ్ స్మైల్ అని గర్ల్. ఓ బాబాయ్, రవి గారికి ఇంకా థ్రిల్గా ఉన్నారు. ఉపేంద్ర గారి సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. ఓకే, ఫైర్. థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. నౌ లెట్ us welcome them by her eyes because can't judge them. Okay, fine. Okay, thanks for your responses. Now let us welcome these two guests and let us see who is actually what.
ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే గాట్ ఫర్ యూ. ఓకే, సో ఎవరైతే మ్యాన్ ఉన్నారో లేడీస్ డెప్త్ మనం గెస్ట్ చేయాలి, అది కరెక్టే లేదు మూర్తి గారు. చూడండి, సో మీకోసం మంచి డెప్త్ గిఫ్ట్ తీసుకొచ్చారు గర్ల్ గారు. మ్యాన్ ఈజ్ వాట్ దే గాట్ ద గిఫ్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ గెట్ మిస్లీడెడ్ బై లుకింగ్ ఎట్ అ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్ ఇన్సిడెంట్. ఏదైనా ఒక పిక్చర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ని లేదా ఒక చిన్న ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ మేకింగ్ చేస్తే ఈ విధంగా మనం పొరపాటు పడతాం. ఆ పాయింట్ చెప్పడానికి నేను మీకు ఈ ఫోటో చూపించాను, కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్. బట్ ఆ విధంగా మనం ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఒక చిన్న పాయింట్ తీసుకుని, లెట్స్ సే ఒక మంచి టిప్ టాప్గా రెడీ అయ్యి హైఫైగా రెడీ అయిన మనిషి వచ్చేసి నేను ఐఎమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ వన్ అది ప్రజెంటేషన్ ఇవ్వగానే మనం ఆయన పెద్ద ఫిదా అయిపోయి ఫ్యాన్ అయిపోతాం. యాక్చువల్గా ఆయన దగ్గర కంటెంట్ ఎంత ఉంది, అని చెప్పిన ఎంతవరకు రేషనల్, ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాం అనమాట. సో అలా ఏదైనా ఒక చిన్న సింగిల్ ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని టోటల్ సినారియో ఒక పర్సన్ మొత్తాన్ని జడ్జ్ చేయడాన్ని ఏమంటారంటే హ్యాలో ఎఫెక్ట్ అంటారు అనమాట. ఓకే, హ్యాలో ఎఫెక్ట్ అంటారు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. A single aspect overshadows the full picture. నాకు జస్ట్ లుక్స్ మీద బేస్ చేసుకొని, అపీరెన్స్ మీద బేస్ చేసుకొని, మనకి డీటెయిల్స్ మిస్ అయిన బేస్ చేసుకొని, లేదంటే వాళ్ళు ఏదో దాస్తుందన్న ఒక పాయింట్ బేస్ చేసుకొని, కాళ్ళు వైట్గా ఉన్నాయని ఒక రీజన్ బేస్ చేసుకొని, అలా డిఫరెంట్ రీజన్స్, ఒక్కొక్కరిది ఒక పర్సెప్షన్. ఒక్క పర్సెప్షన్ బేస్ చేసుకొని మనం వాళ్ళు గుడ్ ఆ బ్యాడ్ అని ఒక డెసిషన్కి వచ్చేసాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ హ్యాలో ఎఫెక్ట్. And he have a single personality trait like beauty, social status, age, creative position, create positive or negative effects. So these are the social status. దీని వల్ల పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ హ్యాలో ఎఫెక్ట్ మన ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ని ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, వీ ఆఫెన్ టేక్ ద ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ లుకింగ్ ఎట్ ద పాస్ట్ 1 year రిటర్న్స్. మనం ఏదైనా సరే ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లాస్ట్ 1 year బాగా పర్ఫామ్ చేసిందని చెప్పేసి ఏ న్యూస్ ఛానల్లోనో ఏ రిపోర్ట్లోనో చదివి దాని బేసిస్ మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నుంచి ఎలా చేస్తుంది అన్న పర్ఫార్మెన్స్ అన్నది మనం ఆలోచన చేయాలన్నమాట. అండ్ వీ ఆటోమేటిక్లీ జడ్జ్ నైస్ పర్సన్స్ యాజ్ ఆనెస్ట్ అండ్ కాంపిటెంట్, వేర్ ఆల్ ద 3 ఆర్ డిఫరెంట్. ఒక పర్సన్ నైస్గా ఉండడం ఇస్ డిఫరెంట్ ట్రైట్, ఆనెస్ట్గా ఉండడం అనేది డిఫరెంట్ ట్రైట్, కాంపిటెంట్ అంటే వర్త్ కలిగి ఉండడం అంటే నీతి నిజాయితీగా వ్యవహరించడం అనేది ఇట్స్ డిఫరెంట్ ట్రైట్ అనమాట. 3 different traits మనం మిక్స్ చేసి అందరినీ ఈక్వల్గా చూస్తుంటాం బేస్డ్ ఆన్ సింగిల్ ఎఫెక్ట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ హ్యాలో ఎఫెక్ట్. అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అసెట్ క్లాసెస్ ఒక లాస్ట్ 1 year అద్భుతమైన పర్ఫామ్ చేసిందనగానే కానీ ఇంకా మనం బ్లైండ్గా ఇంకేం ఆలోచించకుండా అందులోకి జంప్ అయిపోతాం. ఎందుకంటే మనకి మనీ కంట్రోల్ ఇలాంటి వెబ్సైట్లో అప్పుడప్పుడు ఫ్లాష్ వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తూ ఉంటారు అనమాట. లాస్ట్ 1 yearలో 100% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన షేర్లు, లేదంటే 300-400% రిటర్న్స్ ఇచ్చిన షేర్లు ఇవి అని చెప్పేసి సడన్ గా ఎవరు యూట్యూబ్లో ఛానల్స్లోనో, లేదంటే మనీ కంట్రోల్లోనో, లేదంటే ఇంకో చోట ఇలా పబ్లిష్ చేయగానే మనం బ్లైండ్గా అది ఓపెన్ చేసేసి ఆ స్టాక్ పేరు నోట్ చేసుకుని రేపు నెక్స్ట్ ఇయర్కి మనం కొనేస్తుందని. ఆ స్టాక్ ఆల్ టైమ్ నుంచి 30%-40% పడితే అబ్బా పడింది కదా మళ్ళీ ఎక్కడి నుంచి బాగా బోనస్ అవుతుంది కదా అని చెప్పేసి మనం బ్లైండ్గా కొనేస్తాం అనమాట. సో ఇలా ఏంటంటే మనకి లాస్ట్ 1 year రిటర్న్ అనేది ఒక్క పాయింట్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని. దిస్ ఈస్ కాల్డ్ హ్యాలో ఎఫెక్ట్ అండ్ దట్ విల్ లీడ్ టు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనమాట. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో మేక్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ బై కన్సిడరింగ్ వేరియస్ ఫ్యాక్టర్ అదర్ దాన్ పర్ఫార్మెన్స్. లాస్ట్ 1 year అది డబుల్ అయింది, ట్రిపుల్ అయింది అంటే ఎందుకు అయింది, అంత అవడానికి దాంట్లో గొప్ప విషయం ఏముంది అనేది దాని గురించి ఆలోచించండి. ఇంకా ఈ గొప్ప విషయం ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది? ఒక కంపెనీ అద్భుతమైన ప్రాఫిట్స్ జనరేట్ చేసింది అనుకోండి, రిటర్న్స్ జనరేట్ చేసింది అనుకోండి, ఆ విధంగా అద్భుతమైన ప్రాఫిట్స్, అద్భుతమైన రిటర్న్స్ ఎన్నిసార్లు చేయగలదు? లెట్స్ సే వీ నో సచిన్ టెండూల్కర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ దాదాపు 400 వన్డే మ్యాచ్లు ఆడాడండి, కానీ దాంట్లో 50 మాత్రమే ఆయన సెంచరీలు కొట్టాడు. ప్రతి మ్యాచ్లో ఆయన సెంచరీ కొట్టలేదు కదా, అలా కొడితే 400 సెంచరీలు ఉండాలి ఆయనకి. సో ప్రతి స్టాక్ ప్రతి ఇయర్ 100% రిటర్న్ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఒక సబ్సిక్వెంట్ ఇయర్ మాత్రమే పర్ఫామ్ చేస్తే తర్వాత అది రిటర్న్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు పర్ఫామ్ చేసిందని మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనం చిన్న ఎస్టిమేషన్ చేయొచ్చు అనమాట. కానీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు కాబట్టి ఈ మ్యాచ్ కూడా సెంచరీ కొట్టాలి అని మనం ఎక్స్పెక్టేషన్ ఉన్నామంటే దట్స్ అ రాంగ్ డెసిషన్ అనమాట. సో ఆ విధంగా మనం ఒక సింగిల్ పాయింట్ బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు అనమాట. ఓకే, దెన్ ఇట్స్ గుడ్ టు బి నైస్ బట్ ఇట్స్ బెటర్ టు బి కాంపిటెంట్. చాలా మంది నీట్ గా రెడీ అయిపోయి వచ్చేస్తే దిస్ పర్సన్ హ్యాస్ గాట్ సమ్ టాలెంట్ అని చెప్పేసి మనం బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్.
ఆయన చెప్పింది కరెక్ట్గా వర్త్ వైలా కాదా, ఆయన హీస్ గివింగ్ యూ ఆనెస్ట్ డెసిషనా కాదా, హీస్ అ కాంపిటెంట్ పర్సన్ టు ఫాలో కాదా అనేది మీరు ట్రాక్ రికార్డ్ జాగ్రత్తగా చెక్ చేసి ఫాలో అవ్వండి. ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అ గుడ్ అడ్వైజర్ లైక్ హ్యాపీ కాయిన్ టు యూ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ రిపీటింగ్ దిస్ వర్డ్. అండ్ మేక్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ బై కన్సిడరింగ్ ఫ్యూచర్ పొటెన్షియల్ బట్ నాట్ బేస్డ్ ఆన్ ద పాస్ట్ పర్ఫార్మెన్స్. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి అది ఎలా పర్ఫామ్ చేస్తుందని చూడండి, కానీ లాస్ట్ 1 year లాస్ట్ 5 years ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న పాయింట్ మాత్రం మీరు చూడొద్దు. ఓకే, అది రాంగ్ వే ఆఫ్ టేకింగ్ యూర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎనీ అసెట్ క్లాసెస్కి. రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, లాస్ట్ 1 year లాస్ట్ 3 year పర్ఫార్మెన్స్ చూడొద్దు. ఇక్కడ నుంచి ఇది పర్ఫామ్ చేస్తా లేదా అని ఆలోచించి మాత్రం డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ టేకింగ్ ఎ డెసిషన్. లాస్ట్ బట్ వన్, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ యావరేజెస్. సో ఇక్కడ చిన్న మీకు స్టోరీ చెప్తానండి. ఈ పిక్చర్లో కనిపిస్తున్న పెద్ద మనిషి ఏంటంటే ఈయన ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ అనమాట. సో ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఒకసారి ఒక పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళే దారిలో మధ్యలో ఒక చిన్న సెలయేరు అని తెలిస్తే మీకు చిన్న కాలువ లాంటిది అనమాట. కాలువ లాంటిది కనిపించింది. ఆ కాలువ దాటడానికి అక్కడ బోట్ లేదు, పడవ లేదు, ఏమీ లేదు. కానీ కాలువ ఒడ్డున ఒక చిన్న బోర్డు పెట్టారనమాట. ఈ కాలువ యొక్క యావరేజ్ డెప్త్, అంటే ఈ కాలువ యొక్క యావరేజ్ లోతు 3 అడుగులే అని పెట్టి ఒక బోర్డు పెట్టారు. ఈయన హైట్ ఏమో ఈయన ఒక 6 feet హైట్ ఉంటారు అనమాట. 6.5 feet హైట్ ఉన్నారు ఈయన. హైట్ ఉండేవాడికి అబ్బో 3 అడుగులేగా, అంటే నా మోకాల వరకే వస్తుంది కాబట్టి నేను పెద్ద వరియాల్సిన పని లేదని చెప్పేసి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాం అని చెప్పేసి సలేర్లో నడుచుకుంటూ వచ్చారు. సగం దాకా రాగానే చూడండి పాపం ఆయన పరిస్థితి, పెద్ద గుంట్లో పడిపోయారు. వై? ఎందుకు ఇది జరిగింది అంటే అది స్టేట్మెంట్ మళ్ళీ చదవండి. యావరేజ్ డెప్త్ ఈజ్ 3 feet. యావరేజ్ డెప్త్ అంటే సుమారుగా 3 feet ఉంటుంది ఓవరాల్గా. కానీ మధ్యలో అది 7 feet ఉండొచ్చు, 10 feet కూడా ఉండొచ్చు. కొన్ని చోట్ల లోతు కూడా ఉండకపోవచ్చు, అది 1 feet 0 feet ఉండొచ్చు. ఓవరాల్గా కన్సిడర్ చేస్తే అది యావరేజ్గా 3 feet వచ్చింది. ఇందాక మీకు స్టార్టింగ్లో సెన్సెక్స్ చార్ట్, గోల్డ్ చార్ట్ చూపించాను. సెన్సెక్స్ 15% రిటర్న్ ఇచ్చిందని చెప్పాను. కానీ దాంట్లో మీరే కౌంట్ చేసి 11 సంవత్సరాల పాటు అది నెగిటివ్ రిటర్న్ ఇచ్చిందండి, మీరు 15% ఎలా చెప్తారని చెప్పి మీరే నన్ను క్వశ్చన్ చేశారు. దట్ ఈస్ యావరేజ్. 15% అనేది యావరేజ్. దట్ డజంట్ మీన్ దట్ ప్రతి సంవత్సరం ఫ్లాట్గా 15% రిటర్న్ ఇవ్వలేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యావరేజెస్. మనం ఏంటంటే 15% క్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది అనగానే మనం ఎగ్జంప్షన్లోకి వెళ్ళిపోతాం. ఏంటంటే ప్రతి సంవత్సరం అయితే ఫ్లాట్గా 15% రిటర్న్ ఇస్తూ ఉంటుంది. ఏది ఏమైనా కానీ నాకు 15% రిటర్న్ వచ్చేస్తుంది అన్న ఎగ్జంప్షన్లో ఉంటాం. అది కరెక్ట్ కాదు. సో ప్రాబ్లమ్స్ ఆర్ ద మోస్ట్ అండర్లయింగ్ ఆర్ మిస్లీడింగ్ నంబర్స్. యావరేజ్ మాస్ ద అండర్లయింగ్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్గా దాని లోతుపాట్లు ఏంటి, అది ఎంత లోతు ఉంటుంది, మాక్సిమం పడితే ఎంత వరకు పడుతుంది, పెరిగితే ఎంత పైకి వెళ్తుంది అనేది అది ఓవర్లైన్ మాస్కింగ్ చేసేస్తుంది, కవర్ చేసేసి మీకు యావరేజ్ ఒక నెంబర్ ఇస్తుంది, ఫ్లాట్గా ఒక నెంబర్ ఇస్తుంది అంతే. కానీ యాక్చువల్ పిక్చర్ ఎప్పుడో చూపించండి. ఒక సింగిల్ చేంజ్ కెన్ కంప్లీట్లీ ఆల్టర్ ద పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీటింగ్లో ఒక 100 మంది ఉన్నారండి. మీటింగ్లో మనది యావరేజ్ మన శాలరీ పర్ యానం లెటెస్ట్ ఒక 15 లక్షలు అనుకోండి అందరికి యావరేజ్గా. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఎ వెరీ కన్జర్వేటివ్ నెంబర్. సో సడన్గా ఈ గ్రూప్లోకి 101 మనిషి వచ్చాయండి. ఆ 101 మనిషి పేరు బిల్ గేట్స్ అనుకోండి. ఓకే, ఆయన నెట్వర్క్ మనందరికి తెలిసిందిగా కొన్ని వేల కోట్లలో ఉంది. సో ఆయన రాగానే సడన్గా మన గ్రూప్ యొక్క యావరేజ్ 101, మన గ్రూప్లో 101 మెంబర్స్ ఉన్నాం కదా, ఈ 101 మెంబర్స్ యొక్క యావరేజ్ సడన్గా 15 లక్షల నుంచి 1 కోటి వెళ్ళిపోద్ది యావరేజ్. అంతకన్నా ఎక్కువ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఈజ్ దట్ మీన్ దట్ మన అందరికీ 1 కోటి శాలరీ వస్తుందా? మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేస్తే 15 లక్షలు వచ్చింది కదా. ఒక బిల్ గేట్స్ రావడం వల్ల సడన్గా 15 లక్షలు కాస్త 1.5 కోటి అయిపోయింది. అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యావరేజెస్. ఒక సింగిల్ అవుట్లయర్ ఆర్ ఒక సింగిల్ అబ్జర్వేషన్ కెన్ రాడికల్లీ చేంజ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అనమాట. యావరేజ్ అనేది చేంజ్ చేసేస్తుంది కంప్లీట్గా, ఎయిదర్ పాజిటివ్ వే ఆర్ ద నెగిటివ్ వే. అందుకని ఎప్పుడు యావరేజ్ ఒక్కటే చూసి మనం బ్లైండ్గా డెసిషన్ తీసుకోకూడదు. డ్యూ టు దిస్ ద వర్డ్ యావరేజ్ బికమ్స్ కంప్లీట్లీ మీనింగ్లెస్. ఓకే, సో ఈ యావరేజెస్ వల్ల మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. We often take investment decisions based on average returns. మన యావరేజ్గా 15% రిటర్న్ అనగానే ఓకే 15% వచ్చేస్తుంది అని చెప్పి డిసిషన్ తీసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ డజంట్ మీన్ యూనిఫామ్ రిటర్న్స్ అక్రాస్ ద టైమ్ పీరియడ్ అండ్ వీ డోంట్ పే అటెన్షన్ టు డ్రాడౌన్స్. పడితే నెగిటివ్ ఎంతవరకు పడింది సెన్సెక్స్, పాజిటివ్ అయితే ఎంతవరకు పాజిటివ్ మ్యాక్సిమం రిటర్న్స్ ఇచ్చింది, ఈ ఫ్లక్చుయేషన్ మనం తట్టుకోగలమా, ఇంత నెగిటివ్ అయితే మనం పోర్ట్ఫోలియో లాస్ అయితే మనం భరించగలమా లేదా అనేది మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వం అనమాట. అది మనం చేసే పెద్ద మిస్టేక్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఇఫ్ యూ సీ an average yearly performance, look closer. యావరేజ్గా చూడొద్దు, ఇయర్ వైజ్ బ్రేకప్ చేసి చూడండి. సంవత్సరం సెన్సెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది, ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, సంవత్సరం సెన్సెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది,
ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది జాగ్రత్తగా చూడండి. అండ్ అది కూడా 1 year, 3 year, 5 years చూడొద్దు, ఒక 10 years రిటర్న్స్ అబ్జర్వ్ చేయండి. లాంగర్ పీరియడ్ చూస్తే మీకు బ్రాడ్గా ఒక యావరేజ్ వస్తుంది అనమాట. ఎంత నెగిటివ్ వెళ్ళొచ్చు, ఎంత పాజిటివ్ వెళ్ళొచ్చు అనేది ఒక బ్రాడర్ ఐడియా వస్తుంది అనమాట. అండ్ డోంట్ మేక్ యూర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ యావరేజెస్. ఓకే, సో ఫైనల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ బయాస్. సో ఇన్ఫర్మేషన్ బయాస్ వెరీ సింపుల్ అండి. సో వీ హ్యావ్ n number of information sources like media, internet, radio, magazines, television, newspapers like this. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం తీసుకొని అన్నిటిని కలిపి మనం కలగబలం చేసేసి ఒక డెసిషన్ తీసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనకి కావాల్సినంత తీసుకోవాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ కాస్త కన్ఫ్యూజన్కి దారితీస్తుంది అండ్ వీ టెండ్ టు టేక్ ఆల్ ద రాంగ్ డెసిషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ బయాస్ అనేది యాక్చువల్గా we seek lot of information before taking any decision. అండ్ మనం ఏమనుకుంటానంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం ఖచ్చితమైన డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న అజంప్షన్లో ఉంటాము. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ విల్ యాక్చువల్లీ లీడ్ టు కన్ఫ్యూజన్ అండ్ అన్సర్టనిటీ. సో వీ షుడ్ అవాయిడ్ దిస్ ఇన్ఫర్మేషన్ బయాస్ అనేది. ఇది మన ఫైనాన్షియల్ డెసిషన్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. వీ టేక్ జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో మనం తీసుకునే డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫర్మేషన్ జనరల్గా నాయిస్ క్రియేట్ చేసేది ఉంటుంది. అంటే పక్కన వాళ్ళు ఎవరో నేను స్టాక్లో పెట్టాను అందుకే నాకు స్టాక్ నాకు డబుల్ రిటర్న్ ఇచ్చింది, ట్రిపుల్ రిటర్న్ ఇచ్చిందని చెప్తా ఉంటారు. యూట్యూబ్లో ఉన్నవాడు నేను ట్రేడింగ్ చేశాను, ట్రేడింగ్ చేయడం వల్ల నాకు ఒక నెలలో 10,000 పెడితే నాకు ₹1,00,000 ఆదాయం వచ్చింది అని ఒక అట్రాక్టివ్ ఆర్ క్యాచీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. లేదా ఇప్పుడున్న మార్కెట్లో పెట్టడం వల్ల మీకు ₹1,00,000 వెళ్ళిపోద్ది అది అని చెప్పేసి ఒక నాయిస్ క్రియేట్ చేస్తుంటారు, ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ వైబ్స్ని బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్ ప్యూర్లీ నాయిస్. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ యాక్చువల్ అనాలిసిస్, యాక్చువల్ ఇన్పుట్స్, క్వాంటిటేటివ్ ఇన్పుట్స్ కాదు. ఇట్స్ ఆల్ నాయిస్ అంటారు అనమాట. ఓకే, అండ్ ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ విల్ బ్లాక్ యువర్ మైండ్ అండ్ మేక్ యూ ఓవర్ కాన్ఫిడెంట్. నాకు చాలా తెలిసిపోయింది, నేను చాలా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయిపోయాను, చాలా అనలిస్ట్ ఇంటర్వ్యూస్ చదివేశాను, సో ఐ నో ఎవ్రీథింగ్, ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ స్టాక్ ఆర్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దిస్ ఫండ్ ఆర్ ఐ కెన్ టేక్ దిస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అని చెప్పేసి మనం ఓవర్ కాన్ఫిడెంట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటాం, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. We tend to make high risk decision because of this overconfidence. And how to overcome this? We have to focus on the facts. నిజంగా మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, 10,000 పెట్టి ₹1,00,000 సంపాదించారు అంటే ఎన్నిసార్లు నెగిటివ్ సార్, ఏ కాల్స్ తీసుకున్నారు, ఎందులో కాల్స్ తీసుకున్నారు, ఏంటనే డీటెయిల్స్ తీసుకోండి. డే టు డే ట్రేడ్స్ తీసుకోండి, దాంట్లో ఎక్స్పెన్సెస్ ఎంత అని డీటెయిల్ చేయండి, దాన్ని క్లోజ్గా స్టడీ చేయండి ఒక 6 months. దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అండ్ క్యాలిక్యులేట్ లెస్ అండ్ థింక్ మోర్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,00,000 వద్దా, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,000 వద్దా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వద్దు. నిజంగా దీనిలో ₹1,00,000 10,00,000 చేసే కెపాసిటీ ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది అనేది ఆలోచించండి. యూ హ్యావ్ టు థింక్ ఆన్ దోస్ లైన్స్ బట్ నాట్ ఆన్ ద యాక్చువల్ నంబర్స్ మీద థింక్ చేయద్దు. ఓకే, అండ్ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ డేటా, ఇట్ జస్ట్ యూస్లెస్. టూ మచ్ ఆఫ్ డేటా ఇస్ జస్ట్ యూస్లెస్. ఓన్లీ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. ఏది కరెక్ట్ పాయింట్, ఏది నిజము అనే దాని మీద మాత్రమే ఆలోచించండి. ఫ్యాక్ట్ మీకు తెలియకపోతే ఎవరైనా అడిగి ఓన్లీ ఫ్యాక్ట్స్ ఏంటి తెలుసుకోండి, అంతేగాని ఇన్ఫర్మేషన్ ఒపీనియన్స్ అడగొద్దు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఓవర్కమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఫైనలీ ఒక చిన్న టచ్అప్ అండి. హ్యాపీకాయిన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను యాడ్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, స్టార్టింగ్లో కూడా ఎవరు అడిగారు హౌ టు డూ మ్యూచువల్ ఫండ్స్ అని. సో ఆ మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్ మార్కెట్ సంబంధించి జస్ట్ ఒక 10 minutes బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనీ. వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ టు ఈక్విటీ మార్కెట్స్ అండ్ వాట్ ఎవర్ ప్రాఫిట్స్ వీ గెట్ విల్ డిస్ట్రిబ్యూట్ దట్. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఇంకోటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేసి మీరు ఎన్ని అమౌంట్ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. దర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ అట్ ఆల్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ₹500 నుంచి స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ అయినా సరే మీకు ఎవ్రీ మంత్ క్రమానుగతంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తారు అనమాట. దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. క్రమానుగత వాట్ యు కాల్, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్, క్రమానుగత నివేశితం అని అంటారు. సారీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. సిస్టమాటిక్గా పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు అనమాట. దీంట్లో యూ కెన్ స్టార్ట్ విత్ యాజ్ వెల్ యాజ్ ₹500. సో ఈ 2 ఆప్షన్స్లో ఏది బెటర్ అంటే జనరల్గా ఏంటంటే మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బాగానే ఉంటుంది, కానీ ఒకసారి మన క్యాష్ ఫ్లోస్ అన్ని ఈవెన్గా ఉండవు అనమాట. అండ్ మార్కెట్ని లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాం, కానీ దాన్ని మనం ఆ లోని హైని యాక్చువల్ మనం క్యాప్చర్ చేయలేము అనమాట. ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఒక డిసిప్లిన్తో కూడుకుని చేయాల్సింది. మార్కెట్ హైలో ఉన్నా లోలో ఉన్నా సరే మనం కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం రిటర్న్ జనరేట్ చేయగలం అనమాట.
ఎస్ఐపి యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత ఏది బెటర్ అనేది మనం నెక్స్ట్ డిసిషన్ తీసుకుందాం. ఫస్ట్ ఎస్ఐపి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఒక హ్యాబిట్ ఇన్కల్కేట్ అవుతుంది మనకి. ఒక అలవాటు ఎవ్రీ మంత్ మన శాలరీ నుంచి ఒక 10% 20% సేవ్ చేయాలనే ఒక అలవాటు మనకి ముందు అలవాటు అవుతుంది అనమాట. ఒక డిసిప్లిన్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అది మనం ఎస్ఐపి చేయడం వల్ల మన బ్యాంక్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి కాబట్టి అది మనం ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్ మన బిహేవియర్లో ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు ఎస్ఐపి చేయడం వల్ల మార్కెట్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ నా బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉన్నాయా లేదా ఎస్ఐపి వచ్చే టైంకి అని మాత్రం చూసుకుంటే చాలు. అండ్ దీనివల్ల ఎస్ఐపి వల్ల కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ నుంచి నెక్స్ట్ ఐటమ్ మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ ఎస్ఐపి చేయడం వల్ల ఏంటంటే లంసం పెట్టుకుంటే పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టాలి, మన దగ్గర అమౌంట్ ఎప్పుడూ వస్తుంది, రెగ్యులర్గా రాదు అని చిన్న మనం వెనుకడి వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎస్ఐపి చేయడం వల్ల మనం ఆ విధంగా కన్ఫ్యూజన్ స్టేట్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎస్ఐపి వల్ల యూ విల్ కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ఆల్ ఎమోషన్స్. ఫియర్, గ్రీడ్ అనే ఎమోషన్స్ నుంచి మీరు దూరంగా అయిపోతారు. యూ హ్యావ్ అ సింపుల్ డిసిప్లిన్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. ఎస్ఐపి వల్ల మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అని వస్తుంది. ఇది కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇట్ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ వెల్త్ ఇన్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేయాలంటే ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ వే టు డూ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో వాట్ ఈస్ ద రూపీ కాస్ట్ యావరేజింగ్, ఎలా వర్కౌట్ అవుతుందని చూద్దాం. ఇక్కడ ఒక ఇన్వెస్టర్ ఉన్నారండి, ఆయన జనవరి మంత్లో లంసంలో ఒక 4,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇలాగే మన సెషన్కి అటెండ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఒక 4-5 months అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నాము, ఇక్కడ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తున్నాం మీకు. జనవరిలో ఆయన 4,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి 10 రూపీస్ ఉంది. సో దాని ప్రకారం ఆయనకి 400 యూనిట్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, తర్వాత ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ఎన్ఏవి 11 రూపాయలకి వెళ్ళింది, తర్వాత 9 రూపీస్కి వచ్చింది, తర్వాత 8 రూపీస్కి వెళ్ళింది, మళ్ళీ మేకి వచ్చేవాడికి 10 రూపాయలకి వచ్చేసిందండి. సో మేలో ఆయన కరెంట్ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఈస్ 400 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ ఈస్ 4,000 రూపీస్. ఆయన ఎంత పెట్టారో అంతే ఉంది ఇక్కడ. ఓకే, సో సేమ్ ఇదే ఇన్వెస్ట్మెంట్ ఆయన లంసంలో పెట్టినప్పుడు ఏమైందో చూద్దాం. జనవరి మంత్లో 1000 రూపాయలు పెట్టారు ఆయన, ఫిబ్రవరి మంత్లో 1000 రూపాయలు పెట్టారు, మార్చ్లో మళ్ళీ 1000 రూపాయలు పెట్టారు, ఏప్రిల్లో 1000 రూపాయలు పెట్టారు. సేమ్ 4,000 రూపాయలు 4 నెలల్లో పెట్టారు. కానీ ఎన్ఏవి ఫ్లక్చుయేట్ అయింది చూసారా, 10 నుంచి 11, 11 నుంచి 9, 9 నుంచి 8. అప్పుడు ఆయనకి వచ్చిన ఓవరాల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ నుండి ఫ్లక్చుయేషన్ అయింది. 11 రూపీస్ వచ్చినప్పుడు తక్కువ యూనిట్స్ వచ్చినాయి, కానీ 9 రూపీస్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఎక్కువ యూనిట్స్ వచ్చినాయి, 8 రూపీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ యూనిట్స్ వచ్చినాయి. ఓవరాల్గా ఈ 4 నెలల తర్వాత ఆయనకి 427 యూనిట్స్ వచ్చినాయి మొత్తం ఓవరాల్గా. కానీ లంసమ్ చేసినప్పుడు ఆయనకు ఓన్లీ 400 యూనిట్స్ మాత్రమే వచ్చినాయి. ఈ ఎక్స్ట్రా 27 యూనిట్స్ ఇక్కడైతే ఏవైతే వచ్చినాయో ఆ యూనిట్స్ వల్ల ఆయనకి సేమ్ మే మంత్లో ఆయన వాల్యుయేషన్ కరెంట్ వాల్యూ తీసుకుంటే 4,270 రూపాయలు ఆయన కరెంట్ వాల్యూ అయిందండి. వేరే ఫస్ట్ కేసులో చూడండి, ఇక్కడ ఓన్లీ 4,000 రూపాయలు ఉంది. ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అంతే ఇన్వెస్ట్మెంట్ ఉండిపోయింది. కానీ సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఆయన ఎస్ఐపి చేయడం వల్ల ఆయనకి ఆటోమేటిక్గా కొంచెం ఆ ఫ్లక్చుయేషన్ వల్ల ఆయన ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేసి దానివల్ల ఎక్కువ రిటర్న్స్ పొందడానికి అవకాశం దొరికింది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఇది. మీకు ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ రావడం వల్ల ఎన్ఏవి పెరిగినప్పుడు మళ్ళీ మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో రూపీ ఎస్ఐపి వల్ల దిస్ ఈస్ ద వన్ మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట. సో దిస్ ద మళ్ళీ అగైన్ ఈయన మనందరూ తెలిసినాయి కదండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు. ఆయన ఒక ఫేమస్ కొటేషన్ ఒకటి ఇచ్చారండి, అదేంటంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. వీ ఆల్ నో వాట్ ఆర్ ద 7 వండర్స్, రైట్? ఆయన 8th వండర్ గురించి చెప్పారు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అంటాం. చక్రవడ్డీ కొంతమంది బారు వడ్డీ అంటారు, సో చక్రవడ్డీ అంటారు. సో అదేంటంటే వడ్డీ మీద వడ్డీ కట్టడం అనమాట. సో ఇది మీకు జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఏం చేస్తాను అంటే ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రూల్ 15-15-15. ఓకే, అంటే ఏంటంటే 15,000 రూపాయలు మీరు నెలకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగా 15 సంవత్సరాలు చేయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది సెన్సెక్స్లో అనుకుంటే, సెన్సెక్స్లో మనకి 15% రిటర్న్ చూసాం కనుక అలా 15% రిటర్న్ వస్తే 15 సంవత్సరాల తర్వాత మీ వాల్యూ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అనేది మీరు నాకు చాట్ బాక్స్ ఎంటర్ చేయండి. సార్ మీ క్వశ్చన్స్ అని ఐ విల్ ఆన్సర్ యూ జస్ట్ అనదర్ 5 minutes. We'll omit the hidden charges, everything for the time being. We'll discuss it later. Okay. So I started getting answers. 6 crores. Thank you, Naveen Garu. Mohan Garu, thank you very much. 1 crore, 1 Ramakote Akyam, Srinivas Garu. Okay. Nice. Andina.
కనీసం 10 మంది ఆన్సర్ చెప్పండి సార్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంత కష్టపడి మాట్లాడినందుకు. ఓకే, ఫేర్. 1 crore, థ్యాంక్ యూ భానుచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. 5 crores శ్రీకాంత్ తిరుపతి గారు, గుడ్, థ్యాంక్ యూ. అశోక్ టెక్నికల్, గుడ్, థ్యాంక్ యూ. ఈ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, బట్ ఎనీహో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, నాకు ఇది ఫేవరెట్ అనమాట. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ యూ దిస్. గుడ్. ఎంకే దుర్గా ప్రసాద్ గారు, రామకృష్ణ గారు, ఓ హ్యాపీ కాయిన్ మీకు బాగా. హౌ 5 crore, రామకోట అక్కం గారు. ఓకే, అది కూడా ఆన్సర్ చూద్దాం సార్ ఎలాగనేది. 1 crore. Okay, thanks for your responses. Thank you so much. Okay. No, we'll come to that, sir. So let's see. Thanks for the responses, sir. Thank you very much. Nanu encourage chestaru with responses valla. So this is how your compounding works out actually. So your ikkada nunchi unde calculation table. So 15,000 rupees ikkada investment chestunaru. Okay, 15 years investment cheste your investment value at 15% return will be 1.02 crores అండి. ఎవరైనా 5 crores చెప్పుంటే ఇట్స్ రాంగ్ ఆన్సర్ అండి, ఇట్ ఈస్ 1.02 crores. నేను ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఏ పాయింట్ ఏం చెప్తాచున్నానంటే 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు కోటీశ్వరుడు అయిపోయారు. అంటే నేను ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అందరికీ, కోటీశ్వరుడు అవ్వాలంటే చాలా సింపుల్ వే అండి. ఎయిదర్ మీలో ఎవరు కోటీశ్వరుడుకో లేదంటే కోటీశ్వరుడుకో అదేంటి కోన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ 15 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే కోటీశ్వరుడు అయిపోవచ్చు. లేదా 15,000 రూపాయలు నెలలా ఒక 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు. ఈ రెండింటిలో ఏది ఈజీ, మీరు ఎలా అవ్వాలనుకుంటారో డెసిషన్ మీది. ఈ 2 ఆప్షన్స్ మాత్రం మనకు ఉన్నాయి. 15 సంవత్సరాలకి ₹1 కోటి సంపాదించవచ్చు. ఈ 15 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ని మీరు ఒక్క 5 సంవత్సరాలు కనుక పొడిగించగలిగితే, అంటే 15 సంవత్సరాల బదులుగా 20 సంవత్సరాలు మీ ఎస్ఐపి కంటిన్యూ చేసి ఇంకొక 20 సంవత్సరాలు మీరు ఇంకొక 5 సంవత్సరాలు మీరు కంటిన్యూ చేయగలిగితే సేమ్ మీ ₹1 కోటి కాస్త 2,27,00,000 అవుతుంది. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. దీన్ని ఇంకొక 5 years 25 years ఇంకా కొంచెం కష్టపడి స్ట్రెచ్ చేయగలిగితే మీరు 2 కోట్లు కాస్త 5 కోట్లు అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో సింపుల్ థంబ్ రూల్ ఏంటంటే 15% రిటర్న్ మీకు వస్తుంది అంటే ఎవ్రీ 5 years ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అనుకోండి. ఎవ్రీ 5 years ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అనుకో. 15% సెన్సెక్స్ ఇచ్చిందండి, మ్యూచువల్ ఫండ్స్ అంతకన్నా ఎక్కువ రిటర్న్స్, మంచి రిటర్న్స్ వస్తాయి. పోనీ మినిమం టు మినిమం 15% రిటర్న్ వచ్చినా సరే మీకు 5 years ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది కదా. మన పోస్ట్ ఆఫీస్లో కిసాన్ వికాస్ పత్ర లేదా ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ ఇలాంటివన్నీ మీకు 8 years 9 years టైం పడుతుంది డబుల్ అవడానికి. కానీ ఇక్కడ 5 yearsలో డబుల్ అయిపోతుంది కదా. సో దిస్ ఈస్ డెఫినెట్లీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా. చూడండి, ఈ టేబుల్ని చూసేసి మీరు మీకు కావాల్సిన, మీకు ఎంత అమౌంట్ కావాలి అండ్ దానికోసం మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది యూ కెన్ టేక్ అ డెసిషన్. Just a 5,000 rupees investment also to start off with for a 20 years or a 25 years will fetch you 1.64 crores. అయితే చాలా మంది ఏమంటారంటే సరే ప్రస్తుతానికి నాకు కొంచెం టైట్గా ఉంది లేదా మార్కెట్స్ డౌన్ ఉన్నాయి, సో డౌన్ ద లైన్ ఒక 3-4 months ఆగితే మనం స్టార్ట్ చేద్దామంటారు. సో మీ అందరి కోసం ఒక చిన్న అనాలిసిస్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సినారియో బిన్ని ఒక 2 సినారియోస్ చెప్తున్నాము. సో ఇక్కడ ఏం చేశారంటే సినారియోలో ఒక పర్సన్ ఒక 15 సంవత్సరాల పాటు 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు మార్కెట్లో. ఓకే, 5,000 రూపాయలు నెల ఇన్వెస్ట్మెంట్ చేశారు, 15 సంవత్సరాలు మాత్రమే చేశారు ఇన్వెస్ట్మెంట్. ఓకే, అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆయన 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 18% రిటర్న్ వచ్చింది అనుకుంటే ఫైనల్గా ఆయనకు వచ్చిన రిటర్న్ 45 lakhs అయిందని కరెంట్ వాల్యూ. ఓకే, అదే ఇంకో ఇన్వెస్టర్ ఏం చేశారంటే 15 years కాదు నేను 20 years పెడతాను అన్నారు. సేమ్ 5,000 rupees, దాన్ని సేమ్ రిటర్న్ వచ్చిన ఫండ్లో ఒక 5 years అని ఎక్స్టెండ్ చేయడం వల్ల 45 lakhs ఉన్న ఇన్వెస్ట్మెంట్ కాస్త 1.17 crores అయిపోయింది. చూడండి, ఎస్ఐపిని మనం ఇలా ఒక 5 years తర్వాత లేదా 6 months తర్వాత ఇలా డిలే చేస్తాం, మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూ విల్ లూజ్ దిస్ రిటర్న్ పొటెన్షియల్. ఇంత రిటర్న్ జనరేట్ చేసే పొటెన్షియల్ మీరు మిస్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఎస్ఐపి అనేది ఎప్పుడు ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో నడుస్తూ ఉండాలి, కానీ మనం ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. విత్ దిస్ ఐ విల్ స్టాప్ మై సెషన్ నౌ. సార్ జేఎస్రావు గారు, 20 సంవత్సరాల తర్వాత సమ్వన్ విల్ బి ఎంజాయింగ్ అని నో ఛాన్స్ సార్. మీ రిటైర్మెంట్ 15 years అంటే మీరు 15 yearsకే ప్లాన్ చేయండి, 25 years మ్యాండేటరీగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. 15 years అంటే తక్కువ పీరియడ్ అన్నది. అంతేగాని మనం దాస్తున్న రిటైర్మెంట్ ప్లాన్ ఎవరి కోసం కాదండి, మన కోసమే, మనం అనుభవించడం కోసం మాత్రమే చేయాలి ప్లానింగ్. మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన మెయిన్ ఎసెట్ ఏంటంటే వాళ్ళని చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి చేయాలి, కానీ మన ఆస్తులు అవి ఏమీ వాళ్ళకి అక్కర్లేదండి. ఓకే,
సో మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసమే ప్లాన్ చేయండి. మీ రిటైర్మెంట్ 15 ఇయర్స్ ఉంటే 15 ఇయర్స్కే పెట్టండి, 20 ఇయర్స్ ఉంటే 20 ఇయర్స్కే పెట్టండి, అక్కడికే ప్లాన్ చేసుకోండి. దానికి కావాల్సిన రిక్వైర్మెంటే చేయండి. అంతేగాని మీకు మీ రిటైర్మెంట్కి బియాండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకోవద్దు. జస్ట్ వాంటెడ్ టు నో హౌ మచ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ అండ్ టిల్ నౌ హౌ మచ్ యూ ఆర్ ఎర్నింగ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సురేంద్ర గారు జస్ట్ క్వశ్చన్ అడిగారు, కెన్ వీ యూజ్ ఫోన్పే ఇన్వెస్ట్మెంట్? నో సార్, ఫోన్పే ఆప్షన్ లేదు. సురేంద్ర గారు, ఐ డూ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సార్. మై ఎస్ఐపి ఇస్ ఆల్మోస్ట్ 32,000 odd what I invest అండి. సో till date my portfolio is almost 17% CAGR జనరేట్ చేస్తుంది after the market turmoil and all. Expense ratio is taken on principal amount or interest amount. సార్ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎన్ఏవిలో అడ్జస్ట్ అవుతుందండి, మీ ప్రిన్సిపల్లోను క్యాప్లోనూ ఉండదు. ఓకే, అది ఎన్ఏవిలో అడ్జస్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఆఫ్టర్ 20 years టోటల్ మనీ విత్డ్రా ఎస్ సార్, మీరు 25 years కాదండి, మీకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఎప్పుడు చేసుకోవచ్చు రామకృష్ణ గారు. బట్ ఐడియల్గా మీరు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అశోక్ టెక్నికల్ గారు, సారీ సార్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సార్ అండి, ఐఎమ్ సారీ. నో అండి, మా పోర్ట్ఫోలియో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అనేది యాజ్ ఆఫ్ నో లేదండి. వీ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్ అండి. ఫనీ గారు, రామకోటయ్య గారు అడిగారు, ఫర్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ హౌ మచ్ టు డూ అదర్ దాన్ ఫోన్ పే, హౌ టు డూ? సార్, ఎస్ఐపి అనేది ఎప్పుడైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. సో దానికోసం మీరు ఈసీఎస్ మ్యాండేట్ సైన్ చేస్తే సరిపోతుంది, దానికి ఫోన్ పే గూగుల్ పే ఏమేమి అక్కర్లేదు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో. చైతన్య నాగపతి గారు, హౌ మచ్ వీ హ్యావ్ టు పే ఇన్ ట్యాక్స్? సార్, ఈక్విటీ ఫండ్స్లో మీరు కనుక 1 year తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ₹1,00,000 వరకు ఎగ్జంప్షన్ వస్తుందండి. ఫర్దర్ అమౌంట్ ప్రాఫిట్ ఎంత అవుతుందో ఓన్లీ ప్రాఫిట్ మీద 10% ట్యాక్స్ పే చేయాలండి, అంతే మీరు పే చేసిన ట్యాక్స్. అది మీరు అయితే ఇది ఇప్పుడున్న రూల్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ రూల్. మీరు విత్డ్రా చేసుకునే టైంకి వాళ్ళు ఏమైనా రూల్ మారిస్తే అకార్డింగ్ టు దట్ రూలే మనం ఫాలో అవ్వాలండి. ఎందుకంటే 2018 వరకు ఈక్విటీ ఫండ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదండి. 2018లో మాత్రమే వాళ్ళు ఇది రైస్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం 10% ట్యాక్స్ కడితే చాలండి. అప్పుడు కనుక వాళ్ళు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసేస్తున్నారు అనుకోండి, ట్యాక్స్ ఏమీ ఉండదు. 10-20 చేశారు 20 కట్టాల్సి వస్తుంది. సో ట్యాక్సెస్ ఏంటంటే ఆ టైం డిపెండ్ అయిపోయింది. నాగరాజు గారు, హౌ ద చార్జెస్ ఫర్ మేనేజింగ్ మ్యూచువల్ ఫండ్? సార్, ఎనీ మ్యూచువల్ ఫండ్ విల్ చార్జ్ అరౌండ్ 2% కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి దాంట్లో. శ్రీనివాస్ గారు, 10 yearsలో 5 crores కావాలంటే ఏం చేయాలి? సో 10 yearsలో 5 crores కావాలి అంటే మీరు ఎస్ఐపి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అండ్ ఎనీబడి ఫ్రమ్ హ్యాపీ టీమ్ యూ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఎంత అమౌంట్ కావాలని? షాల్ వి యూజ్ ఎస్ఐపి విచ్ ఇస్ ప్రొవైడింగ్ బై ఫోన్ పే ఫర్ 15-20 years? సార్, ఫోన్పే ఓకే, వాళ్ళు ఏమన్నా మీకు మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేస్తున్నారంటూ మీరు అడుగుతున్నారంటే ఒకసారి చూడండి, ఫోన్పే నుంచి ఏమన్నా మీకు డైరెక్ట్గా అడ్వైస్ చేస్తున్నారు, ఈ ఫండ్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి అని క్వశ్చన్స్కి మీరు వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు అంటే దట్స్ అ బెస్ట్ వే టు గో. వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎందుకు చేయాలనే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ కావాలి మీకు. ఓకే, విల్ ఇట్ కవర్ సెక్షన్ 80C? సార్, సెక్షన్ 80Cకి కవర్ చేసే ఫండ్స్ వేరే ఉంటాయండి, వాటిని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు. ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సెక్షన్ 80C బెనిఫిట్ వస్తుంది, అప్ టు 1.5 lakhs వస్తుంది. సురేంద్ర గారు ఆన్సర్ క్వశ్చన్, రాబరీ ప్లాన్ చేయాలి ఫర్ 5 అక్కర్లేదు. శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు అంత కాంప్లికేటేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గివ్ మీ 2 minutes, ఐ విల్ టెల్ యూ దట్ హౌ మచ్ అమౌంట్ యూ నీడ్ ఇఫ్ యూ వాంట్ 5 crore in 10 years ప్లాన్లో. వాట్ ఆర్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ యూ విల్ సజెస్ట్? గణేష్ గారు, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటూ ఏది ఉండదండి, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మన మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడే మన హ్యాపీకాయిన్ టీమ్ వాళ్ళు ఒక లింక్ షేర్ చేశారు, ఈ సెషన్ గురించి మీ ఒపీనియన్ దాంట్లో ఫిల్అప్ చేయమని అడుగుతున్నారు. సో వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్, జస్ట్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. బెస్ట్ ఫండ్ అంటే ఏది ఉండదండి, ఫండ్ మనం ఎలా చూస్ చేసుకోవాలంటే మన రిక్వైర్మెంట్ బట్టి, మనం లాంగ్ టర్మ్ పెడుతుంటే కొంచెం అగ్రెసివ్ ఫండ్కి వెళ్ళొచ్చు, షార్ట్ టర్మ్కి వెళ్తుంటే కొంచెం కన్జర్వేటివ్ ఫండ్కి వెళ్ళాలి, లేదా మనకి సిస్టమాటిక్ ఎవ్రీ మంత్ కొన్ని ఇన్ఫ్లోస్ కావాలంటే దానికి వేరే ఫండ్ చూస్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ ఉంటాయండి. ఏ ఫండ్ కన్సిస్టెంట్గా బెస్ట్ ఉంటుందండి. శ్రీనివాస్ గారు, ఒక 2 minutes అండి, మీకు చెప్తాను. ఎస్ఐపి ఆర్ స్టాక్ విచ్ ఈస్ బెటర్? సార్, ఎస్ఐపి అనేది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక అవెన్యూ సార్. స్టాక్ అనేది ఏంటంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి ఓన్గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ టైమ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్, డెఫినెట్లీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు స్టాక్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్, దెన్ ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ వే సార్. ఫండ్ మేనేజర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సార్, ఫండ్ మేనేజర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గుడ్ క్వశ్చన్. ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్ చూడండి, ఆయన ఇంతకుముందు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి, ఆయన ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నారు, ఎంత కన్సిస్టెంట్గా మార్కెట్ కన్నా ఎక్కువ ఆల్ఫా జనరేట్ చేశారు అనే పాయింట్స్ మీరు చూసుకుంటే యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్ అండి. అండ్ మోరల్లెస్ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఫండ్ మేనేజర్ కన్నా ఎక్కువగా ఏం చేస్తూ ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నారండి.
ఏ ఫండ్ మేనేజర్ వచ్చినా కంపల్సరీగా ఆ ప్రాసెస్ ప్రకారమే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా ప్రాసెస్ ఓరియంటెడ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ రిస్క్ మనకు ఉండదు అనమాట. చైతన్య నాగోతు గారు, వాట్ ఈస్ ద మార్కెట్ సినారియో రైట్ నౌ, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ నౌ. సరే, ఇప్పుడు మార్కెట్ అయితే కొంచెం కరెక్షన్ అయిందండి, వాల్యుయేషన్ జోన్ ఇందాక పీఈ చెప్పే కదా మీకు, ఆ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఫెయిర్ వాల్యూ జోన్లో ఉందండి. ఇక్కడ నుంచి ఇంకొంచెం కరెక్షన్ అయినా ఒక 5% ఏమో కరెక్షన్ అవుతుంది. డోంట్ వెయిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ నౌ. కానీ నెక్స్ట్ 1 year మార్కెట్లోంచి రిటర్న్స్ రావు, దానికి ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి. లాంగ్ టర్మ్ 5 yearsలో ఇట్ విల్ బి ఫినామినల్, యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్. సార్, నా కాంటాక్ట్ నెంబర్ నేను ఐ కెనాట్ షేర్ యూ బికాస్ ఐ కమ్ యాజ్ అ హోస్ట్ ఫర్ హ్యాపీకాయిన్. సో హ్యాపీకాయిన్ విల్ గైడ్ యూ ఫర్ ద సెషన్ అండి, రామకోటయ్య గారు. దెన్ అశోక్ టెక్నికల్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ షేర్ మార్కెట్, ఈక్విటీ అండ్ కమోడిటీ, విచ్ వన్ ఈస్ బెస్ట్? సార్, నాకు కమోడిటీ ఎక్స్పర్టైజ్ లేదండి. షేర్ మార్కెట్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ ఇందాక చెప్పాను ఆన్సర్. షేర్ మార్కెట్ గురించి మీరు డీటెయిల్గా స్టడీ చేసి దాన్ని ఎవ్రీ స్టాక్ ఇన్ అండ్ అవుట్స్ గురించి తెలుసుకొని మీకు ఎక్స్పర్టైజ్ టైం ఉందంటే డెఫినెట్లీ షేర్ మార్కెట్ అండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పర్టైజ్, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆర్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ అండి. మ్యూచువల్ ఫండ్స్ ఎనీ టైం విత్డ్రా చేయాలి, ఛార్జెస్ అవుతాయి సార్? జనరల్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సార్ 1 year వరకు ఎగ్జిట్ అవుట్ ఉంటుందండి. 1 year దాటితే ఏ విధమైన ఎగ్జిట్ అవుట్ ఉండదు. సో 1 year తర్వాత మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఏది ప్లాన్ చేసుకున్నా మినిమం 3 years ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి దర్ షుడ్ నాట్ బి ఎనీ ఛార్జెస్ అండి. ఎంఎఫ్ కెన్ విత్డ్రా సమ్ అమౌంట్ ఆఫ్టర్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కంటిన్యూ ద సేమ్. ఎస్, కరెక్ట్, చేసుకోవచ్చు దుర్గాప్రసాద్ గారు. మీరు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే పార్షియల్ అమౌంట్ విత్డ్రా చేసుకుని మిగతా అమౌంట్ అలా కంటిన్యూ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, దట్ ఈస్ పాసిబుల్. ప్రెసెంట్ బేర్ మార్కెట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏమో తెలియదు సార్, నాకు మార్కెట్ని ప్రిడిక్ట్ చేయగలిగితే నేను ఎక్కడ ఎందుకు ఉంటానండి. మార్కెట్ మనం అప్ అండ్ డౌన్ మనం టైం చేయలేమండి, మన ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనం టైం చేయాలి. శ్రీనివాస్ గారు, షెల్ వి గెట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బై ఇన్వెస్టింగ్? సార్, మీరు ఎస్ఐపి చేసినప్పుడు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లోంచి మీరు సెక్షన్ 80C బెనిఫిట్ పొందొచ్చండి. నార్మల్గా గ్రోత్ ఫండ్స్లో చేస్తే మాత్రం మీకు సెక్షన్ 80C బెనిఫిట్ రాదండి. సార్, మా ఆర్గనైజేషన్ యాక్చువల్గా వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ అండి, వీ డోంట్ నీడ్ ఎనీ సిబి సర్టిఫికేషన్. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్, వీ ఫ్లోట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండి. పీజీఎం అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రుడెన్షియల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్. ఇది 10th లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండి, నార్త్ అమెరికా బేస్డ్ కంపెనీ అండి. థ్యాంక్ యూ. అడ్వైజరీ, నో, వీ డోంట్ ప్రొవైడ్ అడ్వైజరీ సర్వీసెస్. ఫణి గారు, రిపీట్ అగైన్ ప్లీజ్ అబౌట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. సార్, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి అంటే అండర్ సెక్షన్ 80Cలో మీకు 1,50,000 రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అయితే అది చేయాలి అంటే మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి కొన్ని స్పెసిఫిక్గా, వాటిని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. వాటిలో 3 years లాక్-ఇన్ ఉంటుంది అనమాట. ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత అమౌంట్ వరకు మాత్రం మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అది ఆ ఫండ్ కాకుండా వేరే ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు సెక్షన్ 80C కిందకి. ఓకే. యుఎస్ రెసిషన్, వెన్ ఇట్ మే స్టార్ట్ అండ్ వెన్ ఇట్ విల్ ఎండ్? మనం యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదండి, ఇండియా మార్కెట్లో కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. బట్ యుఎస్ రెసిషన్ వల్ల మనకి కొంచెం ఎంట్రీ ఆపర్చునిటీ దొరుకుతుంది, అంటే మార్కెట్ కొంచెం లో లెవెల్లో ఎంటర్ అవడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది గణేష్ గారు. సో యుఎస్ రెసిషన్ ఐ డోంట్ నో అండి, వాళ్ళు దే మే టేక్ 6 months, 1 year, దే మే టేక్ a year or so ఈజీగా. బట్ మనం యుఎస్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి if you are really looking to investment into domestic markets, Indian markets are best markets right now for the next 5 years. మీరు కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. యూఎస్ మార్కెట్, ఒకవేళ యూఎస్ మార్కెట్లో నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ 40% డౌన్ అయి ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీ ఎస్ఐపి రూపీ కాస్ట్ యావరేజింగ్లో లో ఎన్ఎవిస్లో యావరేజ్ అవుట్ అవుతుంటుంది. కాబట్టి దిస్ విల్ బి రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నా. ఎస్ఐపిలో 1 yearలో 2,000, 2 yearsలో 3,000 అలా డిఫరెంట్ చేయొచ్చండి. మీరు ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటా పోవచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఎస్ఐపిలో టాప్అప్ అనే ఫెసిలిటీ ఉంటుందండి. ఈ టాప్అప్ అనే ఫెసిలిటీలో మీరు ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ 6 months ఒకసారి ఎస్ఐపి పెంచుకోవచ్చు, లేదా 1 year ఒకసారి ఎస్ఐపి పెంచుకోవచ్చు. అలా ఆటోమేటిక్గా పెంచుకుంటే ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా మీకు 2,000, 3,000, 4,000, 5,000 అలా పెరుగుతూ వస్తుంది. స్టెప్అప్ ఎస్ఐపి అంటారు దాన్ని. స్టెప్అప్ ఎస్ఐపి, టాప్అప్ ఎస్ఐపి, ఆ పాసిబిలిటీ ఉందండి కల్పన గారు. డ్యూరేషన్ ఫర్ ద యూఎస్ రెసిషన్, సార్ ఇంట్రెస్ట్ రేట్ పెరగడానికి అయితే నెక్స్ట్ 1 year 3 monthsలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయండి. ఇంకొక 175 basis points పెరుగుతాయండి ఇంట్రెస్ట్ రేట్స్. నెక్స్ట్ ఇయర్ సినారీ ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమండి. సో నెక్స్ట్ 1 year to 1.5 years అక్కడ కొంచెం టర్మాయిల్ ఉంటుందండి యూఎస్లో. సో డూ యూ సీ ఎనీ రియల్ ఎస్టేట్ ఫాల్ ఇన్ నియర్ ఫ్యూచర్? సార్, నేను రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్టైజ్ అయితే నేను కాదండి, సో ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సాయి గారు, హౌ టు ఫైండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్? సరే, ఇందాక కూడా ఎవరు అడిగారు, దర్ ఈస్ నథింగ్ కాల్డ్ అస్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్. నథింగ్ కాల్డ్ అస్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్. ఏ మ్యూచువల్ ఫండ్ బెస్ట్గా ఉండదు.
మన అవసరం ఏమిటి, మన అవసరానికి తగ్గట్టుగా ఏ మ్యూచువల్ ఫండ్ సూట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. బట్టల షాప్కి వెళ్తాం, బట్టల షాప్ వెళ్ళాక విచ్ ఇస్ ద బెస్ట్ బ్రాండ్ అంటాం. ద బెస్ట్ బ్రాండ్ ఈస్ లూయిస్ ఫిలిప్ ఆర్ ఈజిప్షియన్ గిజా కాటన్. దాని కాస్ట్ ఉంటుంది, దట్ మీటర్ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3,000 రూపీస్. కెన్ వీ అఫోర్డ్ ఇట్? అది యాక్చువల్లీ మనకు అవసరమా అనేది మనం ఆలోచించాలి. వాట్ ఈస్ బెస్ట్ అనేది మీరు ఎప్పుడు చూడొద్దు. మీకు అది అవసరమా, మీకు సూట్ అవుద్దా లేదా అని ఆలోచించండి. ఓకే, సో నెవర్ లుక్ ఫర్ ఎనీ బెస్ట్ ఫండ్ అండి. మనకి సూట్ అయ్యే ఫండ్ ఏదని ఆలోచించండి. వాట్ ఈస్ యువర్ డేటా పాలసీ వైల్ హ్యాండ్లింగ్ యూజర్ ఫైనాన్షియల్ డేటా? మీరు ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ హ్యాపీ కాయిన్, దెన్ హ్యాపీ కాయిన్ పీపుల్ విల్ బి రైట్ పీపుల్ టు ఆన్సర్ యూ. బట్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ పీజీఎం, we will never disclose our client details to anybody else. They are stored with our third party, that's a backend that is registered. వాళ్ళు మా డేటా మొత్తం, క్లయింట్ డేటాలు మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మా దగ్గర క్లయింట్ డీటెయిల్స్ ఏమీ ఉండవు అనమాట. వీ విల్ నెవర్ ఇంటరాక్ట్ విత్ క్లయింట్స్. కల్పన గారు, ఓకే, థ్యాంక్ యూ. విచ్ సర్వీసెస్ కెన్ యూ ప్రొవైడ్? ఓకే, సో నాకన్నా మీకు హ్యాపీ కాయిన్ టీమ్ వాళ్ళు దే కెన్ ప్రొవైడ్ యూ మచ్ మోర్ డైవర్సిఫైడ్ సర్వీసెస్ అండి. సమ్వన్ ఫ్రమ్ హ్యాపీ కాయిన్ టీమ్, మేడం ఇఫ్ యూఆర్ దేర్, కెన్ యూ జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్? సారీ, ఒకసారి రిపీట్ చేస్తారా? What are the services that you are offering అని అడుగుతున్నానండి. సో ఇఫ్ యూ వాంట్ మనది కంప్లీట్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వన్స్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్సెస్, రియల్ ఎస్టేట్, ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫామ్ యాడ్ చేశాను చాట్ బాక్స్ లో. సో ఎవరెవరికి ఏం క్వైరీస్ ఉన్నాయో ఫామ్ ఫిల్ చేయండి. మండే మార్నింగ్ మీకు టీమ్ నుండి కాల్ బ్యాక్ వస్తుంది. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. యా, సో మేడం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు మనకి. సో వాళ్ళు ఆల్రెడీ ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ తో వాళ్ళు డీల్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ వన్. Okay, one second. Can I know which mutual funds can I invest in? Happycoin team will help you అండి దీనికోసం. మేడం ఒకసారి సార్కి మ్యూచువల్ ఫండ్స్ మీద డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి చూడండి సార్తో. షూర్, డెఫినెట్లీ. వన్స్ మీరు ఫార్మ్స్ అందరు ఫిల్ చేయండి, మండే మార్నింగ్ మీకు ఫస్ట్ అవర్స్ లోనే అందరికి కాల్స్ వస్తాయి. రిగార్డింగ్ మీ క్వైరీస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేస్తాం. సర్వీస్ రిగార్డింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా కూడా విల్ గైడ్. రైట్, సో మేడం విల్ హెల్ప్ యువర్ గివింగ్ ఆన్సర్. సో ఇందాక ఒకరు క్వశ్చన్ అడిగారు, 10 years నాకు 10 కోట్లు కావాలండి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చిన్న క్వశ్చన్ అడిగారు. సో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ 10 years మీరు సెన్సెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అంటే సెన్సెక్స్ మనకి 15% రిటర్న్ ఇచ్చింది కదా. సో ఆ ఎజంప్షన్ మీద బేస్ చేసుకుంటే మీరు నెలకి 3,75,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 సంవత్సరాల్లో మీరు 10,44,45 లక్షలు సంపాదించుకోవచ్చండి. ఒకవేళ మీరు రిటర్న్ 12% వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, you have to invest almost 4,50,000 rupees investment charges to get 10 crores in 10 years. Okay, I think very much when I just type it, 3.5 lakhs per month at 15% EAGR will get you 10 CR. Okay, for your information, I just put the numbers here. What about TYKE? TYKE I didn't get it. What is this type TYKE? Will you guide on how to reduce maximum taxes only? Yes, definitely. Happy team only, they have the expertise. They will definitely help you. Oh, thank you so much, Jagdish garu. Oh, any other doubts? We have only two options, mutual funds and stocks. అంటే ఫైనాన్షియల్ అసెట్స్ లో టూ అసెట్ క్లాసెస్ ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ పిఎంఎస్ ఉంది, ఏఐఎఫ్ ఉంది. కానీ మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ దాంట్లో 50 lakhs to 1 crore ఉంటుందండి. సో ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్, దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దోస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. సతీష్ గారు, ఫైనాన్షియల్ అసెట్స్ వరకు. నాగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్. Thank you. How to invest in startups?
సో స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు పీఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. పీఈ ఆర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్ నౌ దోస్ ఆర్ నాట్ ఇన్ అవర్ రీచ్ యాజ్ ఆఫ్ నో. మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్. సార్ సింపుల్ సార్, సుభాకర్ రాజా గారు, డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువ ఉంటుంది, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ టేకింగ్ బయింగ్ అ మెడిసిన్ ఫ్రమ్ మెడికల్ షాప్ ఆన్ యువర్ ఓన్ ఆర్ కన్సల్టింగ్ అ డాక్టర్ బై పేయింగ్ సమ్ ఫీ. మీరు ఏదైనా మనం వెల్త్ క్రియేషన్ అనేది ఇట్స్ సీరియస్ ప్రాబ్లం కాబట్టి ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా లేదంటే మెడికల్ షాప్లో టాబ్లెట్ తీసుకుంటారా అనే దాని మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. బట్ బేసికలీ దట్స్ అ డిఫరెన్స్. ఎక్స్పెన్స్ రేషియో ఇస్ ఓన్లీ డిఫరెన్స్ అండి. వాట్ అబౌట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్? సో బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి జనరల్గా ఏంటంటే మనకి క్యాపిటల్ ప్రిజర్వ్ చేసి మన బ్యాంక్ ఎఫ్డీస్ కన్నా కొంచెం బెటర్ రిటర్న్ జనరేట్ చేయడానికి యూస్ చేస్తారండి బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. యాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఒక టైం పీరియడ్ లైక్ ఒక 3 months వరకు ప్రస్తుతానికి బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ టచ్ చేయొద్దు. బెటర్ యూ కీప్ ద మనీ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇఫ్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ to know more about fixed income and all, that will take one more session and it will take a good 2 hours session to understand how a bond fund works and all. You just let us know. Happycoin team will cheppandi, we'll schedule for a session for that as well. I invest in Tata AIA Fortune, but it is an investment or it's an insurance and Tata AIA anedi is an insurance and it is not mutual fund and IQ. Okay, IQ over Z5 garu, sorry, మీ నేమ్ టైప్ చేయడం చేంజ్ చేయడం మర్చిపోయారు మీరు, మీ మొబైల్ నెంబర్. ట్రేడింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్ విచ్ వన్ ఈస్ బెటర్? సార్ ఎందుకు సార్ నన్ను ఎంత ఎరకాటంలో పెడతారు జగదీష్ గారు? థ్యాంక్ యూ ఫర్ వెల్. అది మీరే చెప్పాలి దానికి. ట్రేడింగ్ ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ట్రేడింగ్ అంటే వెరీ షార్ట్ టర్మ్ అండి, చాలా స్పెక్యులేటివ్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ పర్స్పెక్టివ్తో చేసేది. సో దాన్ని దీన్ని మీరు కంపేర్ చేయలేరు. ప్రశాంతంగా హ్యాపీగా వెల్త్ జనరేట్ చేయాలి అంటే ఐ ప్రిఫర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి. ట్రేడింగ్ నాకు అర్థం కాదు, నేను చేయలేను కూడా దాన్ని. సజెస్ట్ సమ్ మంత్లీ ఇన్కమ్ జనరేటెడ్ ప్లాన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఎంఎఫ్ ఆర్ స్టాక్స్? సార్ స్టాక్స్ ఏంటంటే మీకు డివిడెండ్ వస్తుంది, అది కూడా క్వార్టర్లీ మంత్స్ డివిడెండ్ వస్తుంది, అది కూడా డివిడెండ్ ట్యాక్సబుల్ ఉంటుంది. సో స్టాక్స్ మైట్ నాట్ బి అ గుడ్ వే టు జనరేట్ మంత్లీ ఇన్కమ్. దానికన్నా మీరు ఏదైనా ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఒక 2 years 3 years ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి 3 years తర్వాత ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ద్వారా మంత్లీ విత్డ్రాల్స్ చేసుకోండి. ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనమాట. దాని ద్వారా ఒక 7% to 8% పర్ యానంకి వచ్చేటట్టుగా మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ప్రెడిక్టబుల్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, మీ క్యాపిటల్ కూడా అప్రిసియేషన్ అవుతుంది అండ్ మీ క్యాపిటల్ కూడా లాంగ్ టైమ్ సస్టైన్ అవుతుందండి. గో ఫర్ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ అండి బై ఇన్వెస్టింగ్ ఇన్ టు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. బట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినాక ఒక 3 years వెయిట్ చేసినాక ఎస్డబ్ల్యూపీ చేసుకోండి, అప్పుడు మీకు కొంచెం బఫర్ ఉంటుంది, మీ క్యాపిటల్ కూడా ఎరోడ్ కాదు. మంత్లీ ఓకే. బాండ్స్ ఆల్సో డిపెండ్ అపాన్ మార్కెట్ ఆర్ ఇట్ విల్ గివ్ ఫిక్స్డ్. సార్ జనరల్గా ఏంటంటే బాండ్స్ మీద మీకు ఫిక్స్డ్ కూపన్ ఉంటారండి, ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ బాండ్స్ అన్ని వాటికి కూడా మన స్టాక్ మార్కెట్కి ఉన్నట్టుగా ఒక సెకండరీ మార్కెట్ ఉంటుంది అనమాట. ఆ మార్కెట్లో ఈ బాండ్స్ అన్ని ట్రేడింగ్ అవుతూ ఉంటాయి. ట్రేడింగ్ అయినప్పుడు ఎవ్రీడే బాండ్స్ యొక్క ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అకార్డింగ్ టు దాట్ బాండ్ యొక్క ఓవరాల్ ద ఫేస్ వాల్యూ ఏదైతుందో ఫేస్ వాల్యూ కూడా ట్రేడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే మార్క్ టు మార్కెట్ అంటారు అనమాట. ఆ మార్క్ టు మార్కెట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చేంజ్ అవుతుంది. సో అందుకు కూడా బాండ్స్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. షార్ట్ డ్యూరేషన్ బాండ్లో ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి, లాంగర్ డ్యూరేషన్ బాండ్లో ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. విత్ యువర్ పేషెన్స్ యు ఆర్ యాప్ట్ ఫర్ ట్రేడింగ్. వే టు గో? ఐఎమ్ నాట్ సార్. ఫనీగా నో సార్, అబ్సల్యూట్లీ నాట్. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. MF always better if you maintain at least 5 years. Definitely sir, it's always better in your long term అండి. Your money will get double, multifold అవుతుందండి the longer you stay. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టెడ్ 1 lakh rupees for 10 years. ఓకే, ఫస్ట్ 5 years లో your 1 lakh will become 2 lakhs. నెక్స్ట్ 5 years లో your 2 lakhs will become 4 lakhs. సో 10 years లో your 1 lakh has gone up to 4 times అండి. ఇంకొక 5 years ఆగితే ఈ 4 lakhs కాస్త 8 lakhs అవుతాయండి 15 years లో. ఇంకొక 5 years అంటే 20 years కనుక మీరు వెయిట్ చేయగలిగితే 8 lakhs కాస్త 16 lakhs అవుతుందండి. దిస్ ఈస్ హౌ ద కాంపౌండింగ్ వర్క్స్. ద లాంగర్ యూ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ ద మోర్ రిటర్న్స్ యూ విల్ మేక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. దట్ టు లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ టెన్షన్ అంతా ఫండ్ మేనేజర్ తీసుకుంటాడు. అందుకోసం మనం ఇంకా ఛార్జెస్ పే చేస్తున్నాం అంతే. ఆ ఛార్జెస్ పోతే పోయింది, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు మనం. 15 years 20 years తర్వాత మనం రిటైర్మెంట్ కార్పస్ విత్డ్రా చేసుకుని ఎఫ్డీలో పెట్టుకుని 8% 6%
లేదంటే దాన్ని కూడా ఎస్డబ్ల్యూఏ పెట్టుకోండి. అప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది డెఫినెట్గా. చక్కగా ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో పెట్టేసుకొని 8% విత్డ్రా చేసుకుంటే మీకు ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. మీ రిటర్న్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. మీరు రిటైర్మెంట్ అయినాక ఎలా కావాలంటే అలా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ వే టు క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ REITs? REITs ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. REITలో మీకు REIT అంటే ఏంటంటే యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. వీళ్ళు ఏంటంటే మీ దగ్గర మనీ పూల్ చేసి కమర్షియల్ ప్రాజెక్ట్స్లోను వాటిలోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ మొత్తం మీకు డివిడెండ్ రూపంలో ఇస్తారనమాట. సో మోస్ట్లీ ప్రొటెక్టబుల్గా ఉంటాయి. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన దగ్గర REITs మార్కెట్ చాలా లెస్ ఉంది, చిన్నగా ఉంది. There are 3-4 REITs that are available to us. Embassy REIT ఒకటి ఉంది, మైండ్ స్పేస్ REIT ఒకటి ఉంది, ఇంకొక 2 REITs ఏమో ఉన్నాయి అంతే. దీనికి మించి ఇంకెక్కువ REITs లేవు యాక్చువల్గా. సో REITs is a very good investment option అండి. You can definitely explore that option. Just to know, sir, you have a lot of patience and good sense of humor. Maybe it's your success mantra. Thank you Jagdish sir. But fund managers are doing scam. Sir, ఇది అందరికీ అప్లికబుల్ కాదండి. కొంతమంది చేస్తారు జనరల్గా. దే విల్ బి అవుట్ ఆఫ్ ద మార్కెట్ వెరీ సూన్ అండి. లైక్ వాట్ యూ హ్యావ్ సీన్ రీసెంట్లీ, దట్ విల్ బి దే విల్ బి అవుట్ ఆఫ్ ద మార్కెట్. అలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు మార్కెట్ నుంచి. మార్కెట్ విల్ నాట్ కీప్ దెమ్. సెబీ అనేది ఇట్స్ చాలా స్ట్రిక్ట్ వాచ్ డాగ్ అండి. వాళ్ళు మనం చేసే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరు ట్రాక్ చేస్తుంటారు. ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండు ఫ్రాడ్లెంట్ చేసిన వాళ్ళు ఎవరు సస్టైన్ కాలేరు ఇండస్ట్రీలో. దే విల్ బి అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మీరు ఎవరి గురించి రిఫర్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజర్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. హీ కెనాట్ డూ ఎనీథింగ్ నౌ. సో డోంట్ వరీ అబౌట్ దట్. యువర్ మనీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ అగైన్ మన హ్యాపీ కాయిన్ టీమ్ వాళ్ళు ఒక లింక్ షేర్ చేశారండి మీ ఒపీనియన్ ఇవ్వడానికి. దిస్ విల్ ఎంకరేజ్ us టు డూ మోర్ అండ్ మోర్ సెషన్స్ లైక్ దిస్ అండి. సో డెఫినెట్గా దీంట్లో పార్టిసిపేట్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి, ఈ ప్రోగ్రామ్ని రేట్ చేయండి దీంట్లో. Okay, if there are no more doubts, then can we close the session here? Thank you so much, Andy. First of all, thank you so much, Happycoin team garu. So ఒక opportunity ఇచ్చినందుకు మాకు, and thank you very much for your time, for all the participants for taking your time on Saturday and attending the session. Hope this session is useful to you and you felt it useful. Thank you again. Thanks a lot.